హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు అక్టోబర్ 2 అందరికీ, ముఖ్యంగా ఎన్ఎన్ మీడియా ప్రేక్షకులందరికీ మరి గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ జయంతికి సంబంధించినటువంటి విషయంలో, గాంధీజీకి సంబంధించిన విషయంలో అంబేద్కర్, గాంధీ ఈ ఇద్దరి కోణంలో చూసినప్పుడు ఎంతోమంది ఎన్నో విషయాలు అంటే విమర్శలు అవన్నీ చేస్తూ ఉంటారు. మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో గాంధీ, అంబేద్కర్ సంబంధించిన విషయంలో, గాంధీ లేదంటే స్వాతంత్ర ఉద్యమం సంబంధించిన విషయంలో, గాంధీ భగత్ సింగ్ సంబంధించిన విషయంలో అసలు గాంధీని ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడెక్కడ గాంధీతో మనకు విభేదాలు ఉన్నాయి, అసలు విభేదాలు ఎందుకు వచ్చినాయి, ఇలాంటి చాలా విషయాల్ని ఈరోజు మనతో చర్చించడం కోసం పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు ఉన్నారు. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ తమ్ముడు. గాంధీజీ 155వ జయంతి ఈరోజు 1869 నుండి ఇప్పటి వరకు. అంటే గాంధీజీకి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకునే ముందు, అంటే లోతుగా చర్చించే ముందు, ఆయన సంబంధించినటువంటి ముందుగా మాట్లాడుకున్నటువంటి ముఖ్యాంశాలు ఏమిటి అన్న? ముందుగా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి చేయడానికి అనేక ఉద్యమాలు చేసిన ప్రజా ఉద్యమాలకు ఒక చిట్ట చివరి ఒక బౌలార్థకమైనటువంటి రాజకీయ ఉద్యమాన్ని నిర్మించడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించి ఈ దేశం యొక్క స్వాతంత్రాన్ని సాధించడంలో గణనీయమైన పాత్ర పోషించిన జాతిపితగా ప్రజలందరూ వర్ణిస్తున్న గాంధీ జయంతి సందర్భంగా ఎన్ఐఎన్ ప్రేక్షకులు యాజమాన్యానికి మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తమ్ముడు. గాంధీ గారి యొక్క నేపథ్యం ఏమిటి అని ఆలోచించినప్పుడు గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయన ఒరిజినల్ పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కరమ్చంద్ గాంధీ వాళ్ళ నాన్న, అట్లాగే పుత్లిబాయి వాళ్ళ మదరు పోర్బందర్ అనేటువంటి ఒక ప్రాంతంలో, గుజరాత్, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఉంది, అక్కడ 1869 అక్టోబర్ 2వ తారీఖు నాడు వారు జన్మించడం జరిగింది. సరే, మన భారతదేశం యొక్క వాస్తవిక సామాజిక స్థితి ఏంటంటే ఇది కులాల సమాజం. అట్లా యాదృచ్ఛికంగా ప్రకృతి సిద్ధంగా వారు జన్మించడం అనేది ఒక వ్యాపార సంబంధాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ, అది వైశ్య కమ్యూనిటీగా చెప్పవచ్చు. ఇప్పుడు మన తెలుగు ప్రాంతాల్లో అయితే వైశ్యులు అని అంటాం కదా, ఆ సామాజిక నేపథ్యం నుంచి వచ్చినవాడు. ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించి కుటుంబ నేపథ్యం చూసినట్టయితే వాళ్ళు జైనిజాన్ని ప్రధానంగా, అంటే హైందవీకరించబడిన జైనిజంలో భాగంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినవాడు. తల్లిదండ్రులు సహజంగానే వైశ్య సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక సనాతన సాంప్రదాయ వ్యవస్థ నుంచి ఆయన కుటుంబ నేపథ్యం ఉన్నట్టుగా మనం భావించవలసి వస్తుంది. సరే, వారి తల్లి మామూలుగానే ఆమె గృహ నిర్వహణ చేస్తుండేది. తండ్రి కొంత వ్యాపారము, తర్వాత ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నమాట వాస్తవం. ఆర్థికంగా చూసుకున్నట్టయితే పెద్దగా ఆర్థికంగా సంపన్న కుటుంబం ఏం కాదు, అట్లా అని చెప్పి మరీ బీదరిక కుటుంబం కూడా ఏం కాదు, ఓ మధ్యతరగతి సాధారణ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా చూడవచ్చు. విద్యాభ్యాసానికి సంబంధించి చూసినట్టయితే వారు ఒక చురుకైన విద్యార్థి ఏం కాదు గాంధీ గారు. ఒక సాధారణ ఒక మధ్యవాదంగా, ఒక మరీ డల్ స్టూడెంట్ కాదు, అట్లానే మరీ బ్రిలియంట్ స్టూడెంట్ కూడా ఏం కాదు. స్థానిక పోర్బందర్లోనే ప్రాథమిక విద్య చేసినాడు, తర్వాత రాజ్కోట్లో హై స్కూల్ విద్య, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, తర్వాత లా వచ్చేసి ఇంగ్లాండ్లో చేసినారు. సో ఇంగ్లాండ్లో ఎప్పుడైతే భారత్ లా చేసిన తర్వాత కొంతకాలము ఇండియాకి తిరిగి వచ్చి ముంబైలో, తర్వాత రాజ్కోట్లో న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేసినాడు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఒకటి సహజంగానే తను చాలా సౌమ్యుడు, అగ్రెసివ్ నేచర్ ఉన్నోడైతే కాదు, చాలా సౌమ్యుడు. తర్వాత బహుశా వాళ్ళ మదర్ యొక్క ప్రభావం వల్ల కావచ్చు, లేదా కుటుంబ నేపథ్య ప్రభావం, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి చూసినప్పుడు జైన కల్ట్ నుంచి వచ్చినవాడు కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు ఇతరులకు మనసు నొప్పించినా పర్వాలేదు కానీ సత్యాన్ని మాట్లాడాలనే ప్రాక్టీస్లో పెరిగినవాడు. ఆలోచన సరళి రీత్యా చూసినట్టయితే అహింస మార్గానికి, అంటే జీవహింసకు దూరంగా ఉండాలనేటువంటి ఈ ప్రధానమైన
నేపథ్యం నుంచి వచ్చిన వాడిగా చూడవచ్చు. కాబట్టి ఇది బాల్యము విద్యాభ్యాసం సంబంధించినటువంటి ఒక చిన్న వివరణ. గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్గా ఉండి లా ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత కూడా కుటుంబ నేపథ్యం అప్పుడు ఆ కాలంలో బాల్య వివాహాలు సర్వసాధారణమైన అంశం. కాబట్టి ఆయనకు కస్తూర్బా గారితో, తర్వాత కస్తూర్బా గాంధీ అంటున్నాం మనం ఇప్పుడు, 13 సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహం అయింది. వారికి 4 సంతానం, అందరూ కూడా అబ్బాయిలే, అమ్మాయిలు లేరు. సరే, వారి కుటుంబ నేపథ్యం గురించి గాంధీ తర్వాత గాంధీ వారసులు ఎవరు భారతదేశ రాజకీయ చిత్రపటంలో లేరు. ఒక రకంగా గాంధీ ఒక రోల్ మోడల్. అంటే తన కుటుంబ సభ్యులు లేదా తన వారసులను రాజకీయంగా ఈ దేశం రాజకీయ వారసత్వాలను ఎప్పుడు ఆయన ఎప్పుడు వెంపర్లాడినట్టు మనకు ఎక్కడ కూడా ఆయన పట్ల చాలా విమర్శనాత్మకంగా చూసేటువంటి చరిత్రకారులు కావచ్చు, ఆయనతో సమకాలీన రాజకీయాలు చేసిన వాళ్ళు అందరూ రాసిన సాహిత్యంలో ఎక్కడ కూడా గాంధీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టయితే లేదు. సో ఆర్థిక వ్యవస్థలో కుటుంబాన్ని కొంచెం తండ్రి తర్వాత తన కుటుంబ నేపథ్యాన్ని తీసుకొని ఆ బాధ్యత తీసుకొని కొంతకాలం లాయర్గా ప్రాక్టీస్ చేస్తాడు. కానీ ఆయన సక్సెస్ఫుల్ లాయర్ కూడా ఏం కాదు గాంధీ గారు ఇండియాలో ఉన్నప్పుడు. అయితే అప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు లేకుండా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కాలంలో భారతదేశానికి సంబంధించినటువంటి అప్పటికి బ్రిటిష్ పరిపాలనలో ఉన్న సౌత్ ఆఫ్రికా, అక్కడ వాళ్ళకు వ్యాపార రంగానికి సంబంధించి సౌత్ ఆఫ్రికాలో ఈ మర్కెంటలిజం అంటే వ్యాపారానికి సంబంధించిన లా, దానికి సంబంధించి ఒక 1 year కాంట్రాక్టుగా ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్తాడు. అది 1893లో, వాస్తవానికి 1893లో వెళ్ళి మళ్ళీ 1894లో రావాలి కాంట్రాక్టు. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత బహుశా గాంధీ యొక్క మొత్తం జీవితంలో అదొక పెద్ద లైఫ్ టర్నింగ్ పాయింట్. 21 సంవత్సరాలు దాదాపు అక్కడే తను ఉండడం జరిగింది. సౌత్ ఆఫ్రికాలోనే వాస్తవానికి ప్రజా ఉద్యమాలకు పునాదులు వేసుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గాంధీ గారు తన గ్రాడ్యుయేషన్ తర్వాత ఆయన అప్పుడు దేశంలో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఏమిటంటే, భారతదేశంలో ఎదిగొచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేషన్ తర్వాత చాలామంది ఈ న్యాయవాద విద్యను అభ్యసించడానికి ఇష్టపడేవాళ్ళు. ఒక రకంగా ఒక పెద్ద ట్రెండు. అట్లా గాంధీ కూడా లండన్కి వెళ్ళి లివర్పూల్లో ఆయన లా చదవాలనుకుంటాడు. అట్లా కానీ తను వచ్చిన నేపథ్యం రీత్యా తను వైశ్య సామాజిక వర్గం నుంచి వచ్చినవాడు, సాంప్రదాయ కుటుంబం, ఒక రకంగా సనాతన సాంప్రదాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవాడు, వైశ్యుడు, అందులో ఉత్తర భారతీయుడు. ఇవన్నీ ఆనాడు 1890 కాలం నుంచి దాదాపు 1900 కాలం వరకు ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశంలో ఒక బలమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి ప్రజలకు. ముఖ్యంగా ఈ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ సామాజిక వర్గాలలో వాళ్ళకు ఆ రోజు ఉన్నటువంటి ఒక బలమైన నమ్మకం ఏంటంటే సముద్రయానం చేయకూడదు, సముద్రయానం చేస్తే పాపం వస్తుంది. ఎందుకంటే సముద్రం అంటే నీరు అంటే గంగాదేవి, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు. ఇంకోటి పాశ్చాత్య సమాజం అంటే భారత సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కొంత సనాతనంగా ఉన్నటువంటి కుటుంబాలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఇంగ్లాండ్ అన్నా అమెరికా అన్నా ఈ వెస్ట్రన్ వరల్డ్ అంతా కూడా అది చాలా ఇక్కడ సామాజిక విలువలతో పోల్చుకుంటే అది చాలా స్పీడ్గా ఉంది. అక్కడ మద్యం తాగుతారు, అక్కడ తర్వాత మాంసాహారం తింటారు, తర్వాత అక్కడ స్త్రీ పురుషుల యొక్క సాంఘిక వ్యవస్థలో కూడా సరైనటువంటి క్రమశిక్షణ ఉండదు అనేటువంటి ఒక తప్పుడు అవగాహన ఉన్నటువంటి ఆ కాలానికి సంబంధించి గాంధీ గారు ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి నేను చదువుకుంటా అంటే ఫస్ట్ కుటుంబంలో సమ్మతి దొరకదు. కుటుంబంలో వాళ్ళ అమ్మను చాలా ప్రాధేయపడి ఆమెను ఒప్పిస్తాడు. కానీ అక్కడ ఒక నిబంధన ఉండేది. నిబంధన ఏంటంటే కుటుంబం ఒప్పుకుంటే సరిపోదు, కుల పెద్దలు కూడా ఒప్పుకోవాలి. కాబట్టి ఆయన ఆల్ ద వే పోర్బందర్ నుంచి ముంబైకి వస్తాడు. ఎందుకంటే అప్పుడు గుజరాత్, ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ అప్పుడు కలిసే ఉండేది. కాబట్టి ముంబై అనేది ఒక క్యాపిటల్, వ్యాపార రంగానికి, వాణిజ్య వ్యాపార రంగాలకు అది క్యాపిటల్ సిటీ లాగా.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైశ్య పెద్దల్ని ఒప్పించడానికి వస్తాడు. పాపం చాలా కష్టపడి వస్తే వాళ్ళు అసలే ఆయనకు పర్మిషన్ ఇవ్వకపోతే గాంధీ ఎంత సౌమ్యుడో అంత కఠినంగా కూడా ఉంటాడు. సో ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎంత తీవ్రంగా ఉన్నా కూడా ఆయన మళ్ళీ మాటను వెనక తీసుకునే తత్వం ఉన్నాడు కదా, ఒక రకంగా మొండివాడు అనవచ్చు. అట్లా వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా అసలు ఈ కుటుంబం ప్రధానం కదా, కుల పెద్దలతో యొక్క వాళ్ళ అనుమతి ఎందుకు తీసుకోవాలని ఓ రకమైనటువంటి తిరుగుబాటు చేసి వాళ్ళ అమ్మకు 3 ప్రమాణాలు చేస్తారు. ఒకటి, నేను ఇంగ్లాండ్కి వెళ్తే మద్యం సేవించను. రెండోది, మాంసాహారాన్ని తీసుకోను. మూడోది, స్త్రీల సాంగత్యంలోకి నేను వెళ్ళను. మీరు ఏదైతే నా నుంచి ఆశిస్తున్నారో వాటిని మనసా వాచా కర్మన పాటిస్తానని చెప్పేసి అమ్మకు ఒక రకంగా ప్రమాణం చేసి ఇంగ్లాండ్ ప్రయాణమై అక్కడికి వెళ్ళేసి ఇంగ్లాండ్లో కూడా వెళ్ళి లా విద్యను అభ్యసిస్తాడు. ఆ లా విద్య కూడా నేను ఇందాక చెప్పినట్టు అంటే వారి యొక్క అకాడమిక్ ప్రొఫైల్ చూస్తే గాంధీ వాజ్ నాట్ ఏ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఒక మధ్య మార్గంలో ఒక ఇన్ బిట్వీన్గా విద్యా వ్యవస్థను సాగించిన వాడు. సో ఇది ఆయన నేపథ్యము. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత అంటే తన దాకా వస్తే తప్ప తత్వం బోధపడదు అనే విధంగా గాంధీ తన బాల్యంలో, తర్వాత తన మెట్రికులేషన్ అప్పుడు కానీ, తర్వాత తన డిగ్రీ చేస్తున్నప్పుడు కానీ, ఈవెన్ ఇంగ్లాండ్ పోయినప్పుడు కూడా అప్పటికీ భారతదేశంలో మెల్లమెల్లగా భారతదేశంను బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందాలని చిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒక రకంగా స్వాతంత్ర ఉద్యమ ఆకాంక్ష అనేది అప్పుడే మెల్లగా ఆవిర్భవిస్తున్న కాలం. అయితే తను భారతదేశంలో పుట్టిన మాట వాస్తవం కదా, కాబట్టి తప్పకుండా భారతదేశంలో ఉన్న వాస్తవ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ కూడా తనకు అవగాహన ఉంది. కానీ తను ఎన్నడూ వ్యక్తిగతంగా ఒక అంటరాంతనానికి, వివక్షకు గురి కాలే. తర్వాత భారతదేశంలో ఉన్న నిచ్చెనమెట్ల వ్యవస్థలో భాగంగా తను వచ్చింది ఒక కంఫర్ట్ జోన్ నుంచి వచ్చినాడు. బ్రాహ్మణుల కంటే తక్కువగా చూడబడ్డా, క్షత్రియుల కంటే తక్కువ చూడబడ్డా, బట్ శూద్రులతో పోల్చుకున్నప్పుడు, అతిశూద్రులతో పోల్చుకున్నప్పుడు ఈ అంటరానితనము, సామాజిక వివక్ష, ఆకలి, దరిద్రము ఇవేం పెద్దగా ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు పెద్దగా బాధించినవి లేవు. కానీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత గాంధీ వచ్చింది భారతదేశం నుంచి. ఒక భారతీయుడు, తన బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, బ్రాహ్మణీయుడు, భారతీయుడు కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళకి, ఇంగ్లాండ్ ప్రజలకి, ఇంగ్లాండ్ పాలకులకు, ఇంగ్లాండ్లో ఉన్నత సామాజిక వర్గాలకు తను మామూలుగా అందరిలాగానే తను కూడా 2వ తరగతి పౌరుడే. కాబట్టి గాంధీ యాజ్ ఏ లాయర్గా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి తను హోటల్ తీసుకునేటువంటి సదుపాయం ఉంది, ఆయనకు డబ్బులు ఉన్నాయి. హోటల్లో రూము తీసుకుంటే ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఇచ్చేవాళ్ళు కాదు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని నేను ప్రయాణం చేస్తా అంటే కూడా లేదు, నీకు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయగలిగే సామర్థ్యము, ఆర్థిక వెసులుబాటు ఉన్నా కూడా నువ్వు మాతో సమానంగా ప్రయాణం చేయడానికి లేదు, నువ్వు 2వ తరగతి పౌరుడివే ఇక్కడ అని తనను ఒక రకంగా ఒక హ్యూమిలేషన్ గురి చేస్తే అప్పుడు తనకు మనిషికి ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మనిషి ఎలా స్పందిస్తాడో అలా స్పందించడం మొదలుపెట్టాడు అక్కడ. అందుకని నీకు దాదాపు మహాత్మా గాంధీ గారు ఆడికి వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్లోనే తన కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలను చక్కదిద్దుకున్నాడు. కానీ బట్ అక్కడున్న పరిస్థితులను చూసి ప్రత్యేకంగా తనకు జరిగిన అవమానం, తనకు జరిగిన మానసికమైనటువంటి దాన్ని ఎప్పుడైతే తను భరించలేకపోయాడో తను ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలి, ఇట్లా ఉంటే ఎట్లా అని అక్కడ తన జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టినాడు. కేవలం తన గురించే కాకుండా అప్పుడు సౌత్ ఆఫ్రికాకి చైనా నుంచి, భారతదేశం నుంచి ప్రధానంగా ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి, ఇట్లా ఆసియా ఖండానికి సంబంధించిన ప్రాంతాల నుంచి కార్మికుల్ని ఒక రకంగా ఏంటంటే చిన్నపాటి కలోనియల్ స్లేవరీ అది తీసుకెళ్ళేసి బొగ్గు గనులు, ఇప్పుడు బొగ్గు గనుల్లో వచ్చినంత సాఫిస్టికేటెడ్ వర్క్ నేచర్ లేదు అప్పుడు. బొగ్గు గనులు అంటే మనిషి సొరంగంలోకి వెళ్ళిపోవాల్సిందే, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉండేది. అట్లా బొగ్గు గనులలో, బంగారు గనులలో పనిచేయడానికి వెళ్ళిన భారతీయ కార్మికుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత ఈ వివక్ష ఏంటిది అసలు, ఈ జాతి వివక్ష ఏంటిది, అదే తెల్లవారైనంత మాత్రాన వాళ్ళకు ఉండే ప్రత్యేకతలు ఏమిటి,
నల్లవాళ్ళమైనంత మాత్రాన లేదంటే బ్రౌన్ కలర్లో ఉన్నంత మాత్రాన మనకు ఏంటిది ఈ వివక్ష సరైనది కాదు అని తను ఆలోచించడం మొదలుపెట్టిండు. తర్వాత గాంధీకి ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందనంటే గాంధీని ఆవిష్కరించడం నా దృష్టిలో గాంధీ అనే పర్సనాలిటీ గ్రాడ్యువల్గా ఎదిగిన పద్ధతి చూస్తే గాంధీ తత్వంలో అంటే గాంధీ పొలిటికల్ ఫిలాసఫీ రాజకీయ తత్వం కావచ్చు, సామాజిక ఆలోచన విధానం కావచ్చు, ఆర్థిక ఆలోచన విధానము, మొత్తంగా గాంధీ యొక్క పర్సనాలిటీని మనం డిఫైన్ చేయాలి లేదా అర్థం చేసుకోవాలనుకుంటే తన మీద ఉన్నటువంటి ప్రభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. గాంధీ స్వతహాగా ఒక వైశ్యుడు, హైందవ సామాజిక నేపథ్యం, హైందవ మత వ్యవస్థ నుంచి వచ్చినవాడు. తర్వాత కుటుంబం ఏమో జైనిజాన్ని బాగా విశ్వసించేది, అంటే జైనిజం ప్రభావం ఉంది తన పైన. అట్లాగే బుద్ధుడి యొక్క ప్రభావం ఉంది. బుద్ధుడిని ఆయన అర్థం చేసుకున్న విధానం సందర్భం వస్తే నేను వివరిస్తాను. జైనిజం, బౌద్ధం, అట్లాగే సనాతన హిందూ జీవన విధానం, ఇది ఒకటైతే ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి లా చదువుతున్నప్పుడు అది రెండో పరిణామం, అంటే తన జీవితంలో రెండో దశ ఏంటంటే పాశ్చాత్య నాగరికత. అంటే పాశ్చాత్య నాగరికతలు ఏంటంటే ప్రధానంగా అప్పుడే 18th century 19th centuryలో వచ్చినటువంటి ఉదారవాద రాజకీయ తత్వశాస్త్రం యొక్క ప్రభావం కూడా ఉంది ఆయన మీద. అంటే ప్రజాస్వామ్యము, హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, మనుషులందరూ సమానమే, ప్రకృతిలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియకు ఒక కారణం ఉంటుంది, కార్యకరణ సంబంధం, హేతువాదం, ఇవన్నీ కూడా తన మీద ఉన్నాయి. అందుకనే తన వ్యక్తిగానేమో భారతీయుడు, సాంప్రదాయాలకు సంబంధించిన వ్యక్తి, ఆచరణ, పని విధానము, ఉద్యమం అంతా కూడా వెస్ట్రన్ స్టైల్లో జరిగింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు పోతున్న క్రమంలో వాళ్ళ అమ్మకి మద్యం కానీ మగవ జోలికి పోను కానీ అని చెప్పేసి వాగ్దానం చేసిన అనేది ఒకటి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి దళిత్ లీడర్స్ కానీ బహుజన్ లీడర్స్ కానీ మాట్లాడుతున్న క్రమంలో గాంధీని కోడ్ చేసినప్పుడు అంబేద్కర్ కోణంలో లేదంటే వీళ్ళ వ్యక్తిగత కోణంలో కానీ ఏదో ఒక రకంగా బహుజనవాదం గురించి మాట్లాడుతున్న కోణంలో గాంధీని కోడ్ చేసినప్పుడు గాంధీ జయంతి వచ్చినప్పుడు కూడా చాలామంది చాలాసార్లు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ ఏంటి అంటే గాంధీ ఆడవాళ్ళతో డ్యాన్సులు చేస్తూ మద్యం తాగినట్టుగా ఒక గ్లాస్ పట్టుకున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని వైరల్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ ప్రమాణాన్ని గాంధీ తప్పిండా లేదంటే నిజంగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిండా? ఈ వైరల్ అయ్యేటువంటి ఫోటోలకు సంబంధించిన విషయంలో ఈ గాంధీవాదులు కానటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి అంశాల్లో ఎంతవరకు నిజం ఉంటుంది? గాంధీ వ్యక్తిగత కోణాన్ని చూసినప్పుడు గాంధీ అవి నిజంగానే చేసి ఉంటాడా అనేది ఒక డౌట్. మంచి ప్రశ్న, యాక్చువల్గా ఈ క్లారిటీ ఇవ్వాలి. బట్ నేను 100% నేను అంటే గాంధీని అధ్యయనం చేసిన వరకు ఇప్పుడు దేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే రాకేష్, మనకు ఒక వ్యక్తి యొక్క జీవన విధానంతోనే, వ్యక్తి యొక్క ఆలోచన సరళితోనే మనకు సఖ్యత లేనంత మాత్రాన వ్యక్తి మీద ఎవరైనా కానీ, అది గాంధీ కానీ మరొకరు ఎవరైనా కానీ, మనం ఒక స్థాయి దాటి వెళ్ళి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయకూడదు అనేటువంటి అభిప్రాయానికి నేను కట్టుబడి ఉంటాను. నేను ఉదాహరణకు ఇప్పుడు గాంధీ మీద చాలామంది పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. చాలామంది అంబేద్కర్ గాంధీ మధ్య అనేక అంశాల పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని రాజకీయ అభిప్రాయాల విషయంలో చాలా స్ట్రాంగ్ స్టబర్న్ ఒపీనియన్స్తో ఉండేవాళ్ళు ఇద్దరు. బట్ వాళ్ళు ఎప్పుడు ఒకరి పట్ల ఒకరు చిన్న చూపుతో కానీ లేదా అమర్యాదగా కానీ లేదా అంటే వ్యక్తి యొక్క మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా ఎవరు ఎప్పుడు మాట్లాడినట్టయితే నేను చదివిన దగ్గర నాకు ఇక్కడ లేదు. అంబేద్కర్ చాలా ఆత్మగౌరవంగా మహాత్మా గాంధీ గారిని చాలామంది మహాత్మా అంటే కూడా అంబేద్కర్ ఒక్క విషయంలో ఆయన మహాత్మా అని అనడానికి నాకు ఇష్టం లేదు అని అన్నాడు ఆయన. అందుకని చాలా సందర్భాల్లో గాంధీని సంబోధిస్తున్నప్పుడు మిస్టర్ గాంధీ అని అన్నాడు. మిస్టర్ గాంధీ అంటే అది చెడ్డ పదం ఏం కాదు. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో మిస్టర్ అంటే ఒక వ్యక్తిని గౌరవప్రదంగా పిలవడమే. ఇప్పుడు మీరు ప్రస్తావించిన విషయంలో గాంధీ గారు ఒక విషయం చెప్పాలి. ఆయన మై ఎక్స్పెరిమెంట్ విత్ ద ట్రూత్ అని ఒక పుస్తకం రాసినాడు. అది ఒక రకంగా ఆటోబయోగ్రఫీ. గాంధీ తన బాల్యం నుంచి దాదాపు 1925 వరకు తన జీవితకాలంలో
తను జీవించిన విధానాన్ని సాధ్యమైనంత వరకు, నేను 100% అని చెప్పలేం కానీ 100కు 90% వాస్తవాలే రాసిండు అందులో. గాంధీ ఎంత నిజాయితీపరుడు అనేదానికి ఆ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. గాంధీ గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితంలో ఈ మధ్య అంటే ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవి వచ్చిన తర్వాత, ఫేస్బుక్ వచ్చిన తర్వాత చర్చ జరుగుతుంది, మంచిది, ఆహ్వానించే పరిణామం. కానీ ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టు అంటే గాంధీ వ్యక్తిగత జీవితం వాళ్ళ అమ్మకు తను ప్రమాణం చేసినట్టే ఉందా, లేదంటే మద్యాన్ని సేవించినట్టు, లేదంటే స్త్రీల పట్ల తను ఇచ్చిన మాట కట్టుబడి లేనట్టు అక్కడక్కడ ఫొటోస్ పెడుతున్నారు, వైరల్ అవుతున్నాయని అంటున్నారు కదా. బట్ నాకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఆయన స్వతహాగా రాసుకున్నటువంటి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, సత్యంతో నా ప్రయోగాలు అని అనవచ్చు తెలుగులో దాని అనువాదం. అది ఒక రకంగా ఒక ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ. దాంట్లో ఆయన చిన్నప్పటి నుంచి చేసినటువంటి అనేకమైనటువంటి పొరపాట్లన్నింటినీ ఆయన దాంట్లో సంక్షిప్తపరిచిండు. తను వ్యక్తిగత జీవితంలో అమ్మా నాన్న అనారోగ్యంగా ఉండి మంచం మీద ఉండి ఆల్మోస్ట్ చావు బతుకులో ఉన్నప్పుడు కూడా అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి సహజమైనటువంటి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా తను ఎక్కడ అరమరకలు లేకుండా భార్యతో సాంసారిక జీవితం, నేను మా అమ్మ నాన్న ఆరోగ్యంగా లేక అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా నేను మా భార్యతో నేను కలిసి ఉన్నాను. తర్వాత తను రియలైజ్ అయ్యి అంటే వ్యక్తిని కోరికలు ఎంతవరకు లాగుతాయి, ఒక క్షణభంగురమైన కోరికలు కూడా మనిషిని ఎటువైపు లాగుతాయి అంటే మనం బ్యాలెన్స్ చేయడంలో వ్యక్తులు తన వ్యక్తిగత జీవితం వచ్చినప్పుడు ఎంత చాలా నారో డౌన్ అవుతారు అని చెప్పడానికి నా లైఫ్లో జరిగిన ఈ సంఘటనే అని చెప్పేసి ఆయన రాసుకోవడం జరిగింది. నేనేం చెప్పదలుచుకున్నానంటే గాంధీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కానీ, సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు కానీ తను ఈ రకమైనటువంటి వాటికి తను అలవాటు పడ్డాడు అని చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఐ డోంట్ థింక్ దట్ ఈజ్ నాట్ ఎ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఇప్పుడు గాంధీ మీద రంజిత్ గుహ అనేది ఒక చరిత్రకారుడు చాలా విస్తృతమైన పరిశోధన చేసినాడు. అట్లాగే గాంధీకి భావజాల పరంగా వైరుధ్య భావజాలం ఉన్న డాక్టర్ అంబేద్కర్ కూడా నాకున్న పరిమితమైనటువంటి పరిశోధనలో ఎక్కడ అంబేద్కర్ వ్యక్తిగతంగా గాంధీని చాలా రాజకీయంగా విభేదించినాడు తప్ప ఎక్కడ కూడా ఈయన తప్పు చేసిన ఆయన రెఫరెన్స్ ఎక్కడ ఇవ్వలేదు. మూడో అంశం ఏంటంటే ప్రొఫెసర్ రఘురామరాజు అని చెప్పేసి మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా ఉండే, ఇప్పుడు తిరుపతి ఐఐటీలో అనుకుంటే ఆయన ఫ్యాకల్టీ. ఆయన కూడా డిబేటింగ్ గాంధీ, ఇండియన్ ఫిలాసఫర్ డిబేటింగ్ గాంధీ అని ఒక అద్భుతమైనటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లికేషన్ తీసుకొచ్చినాడు. తర్వాత గాంధీ బతుకున్నప్పుడు కానీ, గాంధీతో అనేక రాజకీయ విభేదాలు ఉన్నటువంటి భగత్ సింగ్ లాంటి వాడు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ లాంటి వారు కానీ, గాంధీతో కొన్ని రాజకీయ విభేదాలు ఉన్న పటేల్ లాంటి వాళ్ళు కానీ, ఎక్కడ కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఈ విషయాల ప్రస్తావన తీసుకురాలేదు. గాంధీని చాలా విమర్శనాత్మకంగా పరిశోధన చేసిన ఆథర్స్, వెస్టర్న్ ఆథర్స్ ఉన్నారు, ఇండియన్ ఆథర్స్ ఉన్నారు. మీరు చెప్పినటువంటి ప్రస్తావన ఇక్కడ రాలేదు. బహుశా అకేషనల్గా ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు మనం ఏంటంటే టేబుల్ మేనర్ అంటాము. ఇప్పుడు మన అందరం ఫ్రెండ్స్గా ఒక సోషల్ గ్యాదరింగ్ ఉంటుంది. నేను డ్రింక్ చేసే అలవాటు నాకు ఉండకపోవచ్చు, లేకపోతే మీకు ఉండకపోవచ్చు, కానీ కంపెనీ ఇవ్వడంలో కూర్చొని ఏదో అట్లాంటి వాళ్ళని అందరినీ సాటిస్ఫై చేయడం కోసం మనం ఎట్లయితే ఆ సోషల్ గ్యాదరింగ్లో ఆ టేబుల్ మేనరిజం ఉంటుందో అట్లా గాంధీ ఎప్పుడైనా చేసి ఉండవచ్చు. కానీ బట్ ఐ డోంట్ థింక్ దట్ గాంధీ ఈజ్ నాట్ సచ్ ఎ వెరీ నారో డౌన్గా బిహేవియర్ ఉందని అయితే నేను అనుకోను. కాబట్టి అది అంత ప్రాధాన్యమైన అంశం కూడా కాదు. గాంధీ యొక్క రాజకీయ తత్వం మీద చాలా డిబేట్ జరగాలి. గాంధీ భారతదేశంలో ఎవరికి సాధ్యంగానే ఒక గొప్ప పని చేసిండు ఆయన. కాంగ్రెస్ అంటే గాంధీ కంటే ముందు కాంగ్రెస్ 1915లో ఇండియాకు సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చేంత దాకా కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏంటిది? కాంగ్రెస్లో మితవాదులు మరియు అతివాదులు అనే రెండు గ్రూపులుగా విడిపోయి ఒక రకంగా దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఆవిర్భవించినటువంటి ఒక రాజకీయ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు యమునా తీరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అటు ఎవరికి గాంధీ కంటే ముందు గోఖలే గారు ఉన్నారు, తిలక్ ఉన్నారు, ఇంకా మదన్ మోహన్ మాలవ్య ఉన్నాడు, చాలా చాలా హేమాహేమీలు ఉన్నారు. కానీ వీరెవ్వరు కూడా పట్టణ ప్రాంతాలకు పరిమితమై మాత్రమే దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసినారు. కానీ భారతదేశం అంటేనే గ్రామాలు, గ్రామసీమలు.
కాబట్టి 70-80% ప్రజలు నివసిస్తున్నటువంటి నిజమైన భారత సమాజాన్ని స్వాతంత్రోద్యమంలో మమేకం చేయకుండా స్వాతంత్రం రావడం అసాధ్యము. ఒకవేళ వచ్చినా అది నిజమైన స్వాతంత్రం కాదు అనేటువంటి ఒక ప్రగాఢమైన నిర్ణయం, ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగిన వాడు గాంధీ. అందుకనే అనేక కులాలు, అనేక మతాలు, అనేక ఆర్థిక వైరుధ్యాలు, అనేక భావ సారూప్యతలు, అనేకమైనటువంటి ఒక వైవిధ్యభరితమైన భారతదేశాన్ని ఏకోన్ముఖ భారతదేశం వైపు నడపడానికి ప్రయత్నం చేసి కొంతమేరకు సక్సెస్ అయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో, దట్ ఈజ్ ఓన్లీ మహాత్మా గాంధీ. వాళ్ళు ఒక జాతీయత, భారతీయత లేకపోతే జాతీయత అనే భావజాలాన్ని అనేక పరిమితులు ఉన్నాయి. నేను దాంట్లో అంత బాగానే ఉందా అంటే నేను ఒప్పుకోను. కానీ ఎన్ని పరిమితులు ఉన్నా, అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్నా ఒకసారి ఈ సమాజము, ఈ దేశము డిమాండ్ చేస్తే వీటన్నిటిని పక్కన పెట్టి మనమంతా ఒకటనేటువంటి ఒక భావోద్వేగం వస్తుంది. అట్లాంటి ఒక మానసికపరమైనటువంటి ఒక అంతఃసూత్ర భావోద్వేగాన్ని కలిగించి దేశాన్ని అంతా ఒకవైపు నడిపించి సక్సెస్ఫుల్గా నడిపినటువంటి గొప్ప జాతీయవాది ఎవరు ఈ దేశంలో అంటే ఐ థింక్ అదర్ దెన్ అంబేద్కర్ గాంధీ ఎవరు లేరని చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా గాంధీ మీద అట్లా కాదు డిబేట్ చేయవలసింది, గాంధీని పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయాలి. ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను గాంధీ అంటే నాకు పూర్తి అన్ని విషయాలు అంగీకారం లేదు. గాంధీ యొక్క రాజకీయ తత్వశాస్త్రం మీద నాకు చాలా రిజర్వేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా గాంధీ యొక్క సామాజిక ఆలోచనల మీద నాకు చాలా అభ్యంతరకరమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ విచిత్రమైన పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో గాంధీ పుట్టి పెరిగి ఈ దేశం కోసం దాదాపు 1893 నుంచి 94 నుంచి మొదలుకుంటే తను మరణించేంతవరకు దాకా పరోక్షంగా, ముఖ్యంగా 1917 నుంచి 1948 వరకు నిరంతరము ఈ దేశం కోసం ఆలోచించినవాడు. ఈ దేశంలోని అనేక సంక్లిష్టమైన సమస్యలను ఓపెన్గా మాట్లాడిండు. నాకు బాగా నచ్చింది ఏంటంటే గాంధీలో కొన్ని విషయాల పట్ల మనకు నచ్చని అభిప్రాయాలు ఆయన కొనసాగించిన, కానీ ఆయన ఎక్కడ కూడా నర్మగర్భంగా ఉండడము, ఒక పొలిటికల్ వ్యూహంలాగా మాట్లాడకుండా చేయలే. నా అభిప్రాయం ఇదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవాడు. అంటే ప్రతిదాని మీద స్పందించేటువంటి ఒక నిజాయితీతో కూడుకున్న వ్యక్తిత్వం ఆయనది. అట్లాంటి ఒక మహనీయుడు ఈ దేశం కోసం పనిచేసినోడు. ఆయన అనుకున్న విధంగా దేశాన్ని నిర్మించలేదు, అదొక వేరే డిబేటబుల్ ఇష్యూ. కానీ ఆయన జయంతి రోజు కానీ ఆయన వర్ధంతి రోజు కానీ దేశం స్పందించవలసినంత గొప్పగా స్పందించదు. నీ ప్రపంచవ్యాప్తంగా చూడు రాకేష్, ఉదాహరణకు ఇప్పుడు నెల్సన్ మండేలా ఉన్నారు, సౌత్ ఆఫ్రికా స్వాతంత్రం. ఆయన జయంతి వచ్చినప్పుడు దేశమే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు వాషింగ్టన్ డీసీ, ఇప్పుడు అమెరికా, భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో ఆ జాతి కోసం నిలబడి పనిచేసిన ప్రధానమైన జాతి పితలు అంటాం కదా, అట్లాంటి వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ చాలా గొప్పగా చేస్తారు. ఇవాళ గాంధీ జయంతి అంటే ఏంటి, మామూలుగా అన్ని రాజకీయ పార్టీలు గాంధీని వాడుకోకుండా ఉన్న ఏ రాజకీయ పార్టీ ఉండదు. అందరు పోయి గాంధీ జస్ట్ దండేసి దండం పెట్టి వస్తారు. గాంధీ అసలు ఆలోచన విధానం ఏందని ఎక్కడ చర్చ జరగదు. గాంధీ పట్ల వ్యతిరేకించే వాళ్ళం కావచ్చు, మేము గాంధీ వారసులు అని చెప్పుకున్న కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఇవాళ బీజేపీ కానీ, ఏ పార్టీ కూడా గాంధీ యొక్క అంతఃసూత్రాన్ని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నా చాలా కన్వీనియంట్గా దాన్ని పక్కన పెడుతున్నారు. గాంధీజీ రాజకీయతత్వానికి సంబంధించిన విషయంలో, రాజకీయ ఆలోచనకు సంబంధించిన విషయంలో మీరు కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు అన్నట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలాసార్లు రాజకీయంగా ఆయనను ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసిరు చాలా అంశాల్లో. అసలు గాంధీ రాజకీయ తత్వం ఏంటిది? గాంధీ రాజకీయ తత్వం ఇందాక సౌత్ ఆఫ్రికాలో తను ఒక సామాన్య మనిషిలో నుంచి బయటపడి సమాజం కోసం పనిచేయాలి అంటే, మానవ సమాజం, ఈ భూమి మీద ఉన్న మానవ సమాజంలో అనేక అంతరాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఒక మానసిక పరమైన పరిపక్వత లేకుండా మానవ సమాజం తన మనుగడను కొనసాగిస్తుంది. అది జాతి వివక్ష రూపంలో కావచ్చు, స్త్రీ పురుషుల వ్యత్యాసం కావచ్చు, కుల సమస్య కావచ్చు, తర్వాత ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద ఆధిపత్యం చేయడం కావచ్చు. అంటే ఒకటి ఏంటంటే మనిషి గాంధీ యొక్క మనిషి యొక్క తత్వం మీద కూడా చాలా ఫిలాసఫీ డెవలప్ చేసిండు ఆయన. మనిషి అంటే ఎవరు, మనిషి ఏంటి అన్నప్పుడు తను మనిషి ప్రకృతి విలువలని, ప్రకృతి యొక్క వాస్తవిక జీవన విధానాన్ని అర్థం చేసుకోవడంలో
మనిషి కొంత పురోగతి సాధించడం తప్ప పూర్తి స్థాయి పురోగతి సాధించలేదు ఆధునిక మనిషి గురించి మాట్లాడినప్పుడు. అందుకనే తను ఒక అద్భుతమైన పదప్రయోగం చేస్తాడు తన రచనలో. హయవదన. హయవదన అంటే ఏంటంటే సగం మృగము సగము మానవ జాతి. అంటే ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు మనకు మైథలాజికల్గా చెప్పాలంటే ఊరికే సింబాలిక్గా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇప్పుడు నరసింహస్వామి అని ఒక మన హిందూ సాంప్రదాయంలో ప్రజలు ఆయన నరసింహస్వామి అంటే సగమేమో ఈ సింహము ఆ రకమైన ఆకారం ఉంటుంది, సగం మనిషి ఆకారం. అంటే ఏంటి అంటే మనిషిలో మంచి ఉంది, చెడు ఉంది. మనిషిలో కోరికలు ఉన్నాయి, కోరికలను అణచుకోగలిగే శక్తి ఉంది. మనిషిలో నైతికంగా జీవించేటువంటి ఒక ప్రగాఢమైన జీవన విధానం ఉంది. ఆ నైతిక విలువను దాటిపోయి విలాసవంతమైనటువంటి జీవితం కోసం వెంపర్లాడేటువంటి అన్నీ ఉన్నాయి. ఇది 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 డ్యూయల్ జీవన విధానం అని ఆయన గుర్తించి ఆయన ఏమంటాడంటే ఈ మృగప్రాయంగా ఉన్న మనిషిని మానవీకరించడం కోసమే రాజకీయాలు ఉండాలి, మతం ఉండాలి, సమాజం కూడా దాని కోసం పనిచేయాలనేటువంటి ఒక క్లారిటీతో పనిచేసిన వాడు మహాత్మా గాంధీ. కాబట్టి అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఈ కలోనియలిజం ఏంటి, అసలు ఈ వలసవాదం ఎక్కడో ఇంగ్లాండ్ వాడు వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలను ఆక్రమించి రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదగడం వెనకాల ఉన్నటువంటి ఒక కుట్ర ఏమిటి అంటే ఆర్థిక కోణం ఏమున్నది, రాజకీయ కోణం ఏమున్నది, వాళ్ళు ఎట్లా సక్సెస్ కాగలుగుతున్నారని చాలా ఆలోచించి అక్కడనే ఆయన మొత్తం పొలిటికల్ ఫిలాసఫీలో మనకు ప్రధానంగా స్వదేశీవాదం ఒకటి, స్వదేశీత ఒకటి, తర్వాత స్వరాజ్యము, రెండోది సత్యాగ్రహం, అహింస. ఈ 4 ప్రధానమైనటువంటి రాజకీయ సూత్రాలు ఆయన అంటే తన వ్యక్తిగత జీవితానికి తను అప్లై చేసినాడు. సమాజంలో ఏ సమస్య మీద మాట్లాడాలనుకున్నా వాటిని ఆయుధంగా మలుచుకొని అంటే సత్యాగ్రహం, అహింస అనేది ఆయన రాజకీయ ఆయుధాలు. తను నిర్మించదలుచుకున్న సమాజము స్వదేశీయంగా ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో ఇండిజీనియస్ అంటే ఇక్కడి ఈ భారత భూభాగంలో విలసిల్లిన రాజకీయ విలువలు ఉండాలి. భారత భూభాగంలో ప్రజలు నిర్మించిన ఆర్థిక పునాదుల మీద ఈ దేశం నిలబడాలి. భారత సమాజము కొన్ని వేల సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి సామాజిక సాంస్కృతిక ఔన్నత్యాన్ని కాపాడాలి. ఇవి స్వదేశీయత అంటే ఆయన అభిప్రాయంలో స్వదేశీయత అంటే కేవలము బ్రిటిష్ వారి వస్తువులను బహిష్కరించడము, బ్రిటిష్ వారి విద్యా విధానాన్ని బహిష్కరించడం, అది లేకపోతే నూలు వలకడము, ఇవి సింబాలిక్. నో దట్ ఈస్ నాట్ దట్ సింపుల్. ఆయన చాలా లోతైన విశ్లేషణ చేసిండు. ఆ విశ్లేషణ చేసి అయితే ఇప్పుడు మరి అనుకున్నట్టు అన్నీ లేవు కదా, భారతదేశంలో మనుషులందరూ సమానంగా ఉండాలి అనేటువంటి ఒకప్పుడు అంటే వేదకాలానికంటే ముందు మన సింధు నాగరికత కంటే ముందు గాంధీ గారు ఏమంటారంటే భారతదేశంలో ఎన్ని లోపాలున్నా ఒకేసారి రెండు భిన్నమైనటువంటి సాంస్కృతిక వారసత్వాలు నిరంతరం ప్రవహిస్తుంటాయి అంటాడు ఆయన. ఒకవైపు ఆధిపత్య బ్రాహ్మణవాదం ఉంటుంది, ఆధిపత్య బ్రాహ్మణవాదం తర్వాత హిందూవాదంగా మారి ఉండవచ్చు. దానికి ప్యారలల్గా దానికి సమాంతరంగా మళ్ళీ దాంట్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ దాన్ని సంస్కరించడం కోసం వచ్చినటువంటి లోకాయుతులు, చార్వాకులు, సంఖ్యావాదము, భౌతికవాదము, హేతువాదం కూడా ఈ దేశంలో వెలిసిల్లింది. ఈ రెండింటిలో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఇప్పుడు ఆధునిక మనిషి ఆలోచించాలనేటువంటి ఒక దృక్పథాన్ని అలవర్చుకొని పనిచేసినవాడు. అట్లా సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహ అసలు మీరు ఒకసారి అంటే ఇలా మొత్తం సమాజం అంతా ఆలోచించాలి. మనకు ఆ 1900 కాలం నుంచి 1910, 15, 20 కాలంలో ప్రపంచవ్యాప్తంగా వలసవాదానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒక్క భారతదేశంలో కాదు, మన పక్కన ఉన్న చైనాలో జరుగుతుంది అదే ఉద్యమం, రష్యాలో జరుగుతుంది ఉద్యమం, అట్లాగే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. అట్లా ఎక్కడెక్కడైతే నీకు జర్మనీ, ఇటలీ మరియు ఇంగ్లాండ్, కొంత తర్వాత కాలంలో అమెరికా అది స్వాతంత్ర రాజ్యంగా ఎదిగిన తర్వాత కానీ వలసవాదంలోకి రాలేదు. ప్రధానంగా అప్పుడు నీకు 17, 18వ శతాబ్దంలో 19వ శతాబ్దం ప్రారంభం వరకు పోటీ అంతా కూడా జర్మనీకి, ఇంగ్లాండ్కే ఉండేది వలసలను స్థాపించడంలో. సో బట్ దాంట్లో ఎక్కువ మొత్తం సక్సెస్ అయింది ఇంగ్లాండ్ వాళ్ళు. ఎక్కడెక్కడైతే వలసవాద రాజ్యాలు ఉన్నాయో ఆ వలసవాద రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. చాలా వరకు పోరాటాలు గాంధీ జీవించిన కాలంలోనే చాలా వరకు మార్క్సిజం పంథాలు జరిగినాయి. ముఖ్యంగా నీకు చైనా కావచ్చు, రష్యా కావచ్చు,
తర్వాత నీకు వెస్ట్లో అంటే ఈస్టర్న్ పార్ట్లో కొన్ని భాగాలలో మార్క్సిజం ప్రభావంతో జరిగింది. అంటే ఏంటిది, ఒక రకంగా ప్రజలను చైతన్యవంతం చేయడము, ప్రజా ఉద్యమాలు నిర్మించడము, ఆ ఉద్యమాలు అవసరం అనుకుంటే సాయుధ పోరాటం కూడా చేయాలనేటువంటి ఒక భావజాలంతో అవి పనిచేస్తున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఇట్ వాజ్ గాంధీ దానికి భిన్నంగా గాంధీ ఏమంటాడంటే, మనము మీన్స్ అండ్ ఎండ్స్ అంటారు ఇంగ్లీష్లో. మనం ఏ సాధనాలనైతే వాడి మనం సాధించాలనుకునేటువంటి ఆ విజయము ఎంత గొప్పగా ఆలోచిస్తున్నామో అంతే గొప్పనైనటువంటి ఆచరణ విధానం కూడా ఉండాలి. మనం ఉదాహరణకు దేశానికి స్వాతంత్రం రావాలి, దేశం శాంతియుతంగా ఉండాలి. దేశం శాంతియుతంగా ఉండాలనుకున్నప్పుడు నీ ఉద్యమ పరంపర కూడా శాంతియుతంగానే ఉండాలి. అందుకని నువ్వు వాడే సాధనాలు, నువ్వు సాధించేటువంటి విజయాలకు ఎక్కడ కూడా అంటే ఒక ఇత్తోటి పెడితే శత్రువుతో రాదు కదా. కాబట్టి మనం ఏది అనుకుంటున్నామో దానికి అనుగుణంగానే మన ఆచరణ ఉండాలని చాలా ఆలోచించినవాడు, అట్లాగే ఆచరించినవాడు. కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవం, కానీ సాధ్యమైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నం చేసినాడు. అట్లా ఆచరించడానికి ప్రయత్నం చేసి సౌత్ ఆఫ్రికాలో దాదాపు 7-8 సంవత్సరాలు సత్యాగ్రహం అంటే ఏంటిది, ఎదుటి వ్యక్తి యొక్క మనసులో మార్పు తీసుకురావడం. అంటే మన యొక్క సత్ప్రవర్తన ద్వారా, మన మంచి ప్రవర్తన ద్వారా, మన యొక్క ఆలోచన విధానం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి చెడు అభిప్రాయాలని, చెడు ఆలోచనల్ని మార్చడం. అది చాలా కఠినమైనటువంటిది. అది అంతకుముందు దేశంలో, ఈ దేశ వారసత్వంలో బుద్ధుడు ఆ ప్రయోగం చేసినాడు, వర్ధమాన మహావీరుడు ఆ ప్రయోగం చేసినాడు. ఇందాక చెప్పినాను కదా, గాంధీ అంటే బుద్ధుడి నుంచి కొంత తీసుకున్నాడు, జైనిజం నుంచి కొంత తీసుకున్నాడు. అట్లాగే ప్రారంభ దశలో ఉన్నటువంటి ఈ ముఖ్యంగా ఉపనిషత్తుల ప్రభావం ఉంది. అందుకని ఎప్పుడైనా ఆయన రాజకీయ పోరాటంలో భాగంగా ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చేతిలో కర్ర, ఇంకో చేతిలో భగవద్గీత ఉండేది. సో భగవద్గీతను ఆయన అర్థం చేసుకున్నటువంటి ఆ విధానం ఇప్పుడు మన వాళ్ళు అర్థం చేసుకునే విధానానికి చాలా తేడా ఉంది. ఆయన ఏమంటాడు, భగవద్గీతను అంటే ఒక మాట అంటాడు. ఆయన యంగ్ ఇండియా అనే పత్రికలో తాను చాలా సందర్భాల్లో ప్రస్తావించి చెప్తున్నాను నేను. గాంధీ ఏమంటాడంటే, ఒక సందర్భంలో నాకేదైనా సమస్య వచ్చినప్పుడు, నాకేదైనా కష్టతరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు, అది రాజకీయ సమస్య కావచ్చు, సామాజిక సమస్య కావచ్చు, వ్యక్తిగతంగా నన్ను నేను నిర్మించుకునే క్రమంలో ఎక్కడైనా నా శక్తికి మించిన ఈ సమస్య వచ్చిందనుకున్నప్పుడు ఐ యూస్ టు రన్ టువర్డ్స్ ది గీత అని అంటాడు. అంటే నేను గీతను మళ్ళీ అధ్యయనం చేస్తాను. సో గీత నాకు అనేక విషయాలలో జ్ఞానబోధ చేసింది. సో అనేటువంటి అంటే భగవద్గీతకు అంత ప్రాధాన్యత ఇచ్చినాడు. తర్వాత రామాయణము, మహాభారతం, అంటే నీకు భారతదేశంలో ఉన్నటువంటి క్లాసిక్స్ అని అంటారు కదా, వాటిని ఆయన ఇంటర్ప్రిట్ చేసిన పద్ధతి చాలా భిన్నంగా ఉన్నది. ఆ రకమైనటువంటి నేపథ్యం నుంచి తర్వాత భక్తి ఉద్యమం, నీకు ఒకవైపు వైష్ణవిజంలో భక్తి మూమెంట్ వచ్చింది, శైవిజంలో వీర శైవిజం, బసవేశ్వరుడు, ఇట్లాంటి భక్తి మూమెంట్. తర్వాత దానికి అనుగుణంగానే సూఫీ మూమెంట్ వచ్చింది. గాంధీలో ఇంకొక రంజిత్ గుహ లాంటి వాళ్ళు ఆవిష్కరించినట్టు కొత్త ఆలోచన ఏంటంటే సూఫీ కల్చర్. అంటే హిందూ ముస్లిం బాయి మతాలు వేరైనా, కులాలు వేరైనా మనమంతా మనుషులుగా కలిసి ఉండాలి. అంటే డైవర్సిటీని సెలబ్రేట్ చేస్తూనే, వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని ఆస్వాదిస్తూనే మనము భారతీయులుగా, ఈ దేశ వారసులుగా, ఈ భూమిపుత్రులుగా బతకడానికి, జీవించడానికి ఆస్కారం ఉంది అనేటువంటి ఆ సాంస్కృతిక అంతఃసూత్రాన్ని ఆధునిక భారతదేశానికి పరిచయం చేసి దాన్ని మొత్తం రాజకీయాల్లో భాగం చేయడానికి చాలా మేరకు ప్రయత్నం చేసినటువంటి ఒకే ఒక జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ. బట్ జాతీయ రాజకీయ తత్వశాస్త్రానికి సంబంధించి ఇట్స్ ఎ వెరీ యూనిక్ ఎక్స్పెరిమెంట్ మహాత్మా గాంధీ చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే గాంధీ కంటే ముందు స్వాతంత్రోద్యమం యొక్క నేపథ్యం చూడండి ఒకసారి మీరు. కాంగ్రెస్ యొక్క రాజకీయ చరిత్రను కనుక మనం అధ్యయనం చేస్తే, అది పుట్టినప్పటి నుంచి 1915 వరకు, అంటే 1917 వరకు కూడా గాంధీ కాంగ్రెస్లోకి యాక్టివ్గా ఆయన వచ్చేంతవరకు దాకా మితవాదుల రూపంలో ఉంది, అతివాదుల రూపంలో ఉంది. కొంతమంది మితవాదుల వాదన ఏంటంటే, మన శక్తి సరిపోదు ఇప్పటికిప్పుడు ఉద్యమాలు నిర్మించడానికి, మనకు అంత శక్తి లేదు, కాబట్టి మనము ప్రభుత్వంతో ఒక సఖ్యత కలిగి ఉండి మనం బతిలాడి, లేకపోతే రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఈ సమస్యలు ఉండే వీటిని పరిష్కరించండి అనేటువంటి పిటిషన్, ఈ రకమైనటువంటి వాదనతో ఉండేవాళ్ళు. ఇలా కాదు, ప్రజలందరినీ మనం సమీకరించాలి, ఉద్యమాలు నిర్మించాలని ఆలోచన చేసినటువంటి తిలక్ లాంటి వాడు, ఆయన అతివాద రాజకీయాలకు, కాంగ్రెస్ రాజకీయాలకు పునాదులు ఇచ్చినవాడు.
బట్ గాంధీ కాంగ్రెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే అటు మితవాదుల్ని ఇటు అతివాదుల్ని వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు గ్రూపుల మధ్య సైద్యం తీసుకొచ్చిండు. అంతకంటే మించి తను గుర్తించినటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే భారతదేశం అంటే గ్రామీణ సమాజమే, భారతదేశం అంటే మధ్యతరగతి ప్రజలు, భారతదేశం అంటే మొగోళ్ళు మాత్రమే కాదు, భారతదేశం అంటే ఆదివాసులు ఉన్నారు, భారతదేశం అంటే అప్పటికీ అంటరాని జాతులుగా చూడబడుతున్నటువంటి దళితులు ఉన్నారు, బహుజన కులాలు ఉన్నాయి, ఉత్పత్తి కులాలు ఉన్నాయి, అన్ని సామాజిక వర్గాలు అనేక మతాలు ఉన్నాయి. కాబట్టి స్వాతంత్రోద్యమంలో ఈ అశేష ప్రజానికాన్ని మనం కలపకుండా ఈ దేశానికి స్వాతంత్రం సాధించడం అసాధ్యం. ఒకవేళ సాధించినా కూడా అది కేవలం హింసా మార్గం ద్వారానే సాధిస్తారు. హింసా మార్గం ద్వారా స్వాతంత్రం సాధించిన తర్వాత అహింసా రాజ్యాన్ని నెలకొల్పాలంటే అది నిలబడదు. అది ఒక్కసారి సమాజానికి హింసను రుచించిన తర్వాత మళ్ళీ అహింసా మార్గంలోకి సమాజాన్ని ఆవిష్కరించడం చాలా కష్టమని భావించి తనకు ఆ కార్యాచరణ ఒక భిన్నమైన కార్యాచరణ తీసుకొచ్చిండు. ఆ భిన్నమైన కార్యాచరణని వీ షుడ్ అప్రిషియేట్. ఆనాడు ఏముంది తమ్మి, నీకు ప్రధానంగా కమ్యూనికేషన్ అంటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి పత్రికా రంగం ఒకటి. అప్పుడు ఇంకా టీవీలు ఇంత పెద్దగా రాలేదు, సోషల్ మీడియా కూడా పెద్దగా ఇంత డెవలప్ కాలేదు. సో కేవలం పత్రికలు, ప్రధానంగా రైల్వే వ్యవస్థ. కేవలం రైల్వే వ్యవస్థను పత్రికలను నమ్ముకొనే దాదాపు ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశానికి మ్యాక్సిమం కనెక్ట్ అయ్యింది ఆయన. గాంధీ వాజ్ నాట్ ఏ గ్రేట్ స్పీకర్. ఆయన పెద్ద ప్రజల్ని సన్మోహంలో దించగలిగేటువంటి వాగ్దాటి ఉన్నవాడు ఏం కాదు, మామూలుగా మాట్లాడేవాడు. కానీ తన ఆచరణ ప్రజలను ఆకర్షింపజేసింది. ఇప్పుడు మీరు సబాల్టర్న్ స్టడీస్ అని ఈ మధ్య కాలంలో అంటే జాతీయవాద దృక్పథంతో చరిత్ర రాసిన వాళ్ళు ఉన్నారు, మార్క్సిస్టు దృక్పథంతో చరిత్ర రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు దృక్పథాలు కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజారాశుల నుంచి దేశాన్ని, దేశ స్వాతంత్రోద్యమాన్ని, సమాజాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలని ఆలోచించింది సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీ అంటారు. అంటే శ్రామిక జనం కేంద్రంగా చరిత్ర నిర్మించడం. అట్లా దాదాపు 10 వాల్యూమ్స్ వచ్చినాయి. ఆ 10 వాల్యూమ్స్లో మహాత్మా గాంధీ అర్బన్ ఏరియాకు కాకుండా మహాత్మా గాంధీ ఆదివాసులను ఎట్లా సమీకరించిండు, అంటే ఇవాళ మనం మామూలుగా ట్రైబ్స్ అంటారు, ఆదివాసులను ఎట్లా సమీకరించిండు. అంబేద్కర్కు మహాత్మా గాంధీకి రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో అంబేద్కర్ కంటే పెద్ద సపోర్టు దళితుల నుంచి తీసుకున్నాడు గాంధీ. అంబేద్కర్ను గౌరవించేటువంటి వాళ్ళు కూడా గాంధీ వస్తే గాంధీని కాదనలేని పరిస్థితి. సో ఇట్స్ చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ ఇవి రెండు. కాబట్టి దళితుల్ని, ఆదివాసుల్ని, ముఖ్యంగా మహిళల్ని, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండి కూలి చేసుకొని బతికేటువంటి మట్టి బిడ్డల్ని కూడా ఆయన నీకు వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ అనే పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ఈ పూట ఉంటే నెక్స్ట్ పూటకు భూ ఉండదు, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకేం పెద్ద బంగారము పెద్ద పెద్ద ఎండి వస్తువులు ఏమి ఉండదు. కానీ గాంధీ దేశ స్వాతంత్రం కోసం మీరు సహకరించండి అంటే వాళ్ళకు ఇంట్లో ఏది ఉంటుంది, వాళ్ళ చేతుల్లో ఏది ఉంటుంది దానం చేసినారు. అట్లా అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే గాంధీ అంత చిరస్మరణీయుడుగా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య మానవుల్లోకి చొచ్చుకుపోయాడు. గాంధీకి సంబంధించిన విషయంలో, అంబేద్కర్కు సంబంధించిన విషయంలో అంబేద్కర్ను ఎంత అభిమానించేవారు, గాంధీని అభిమానించిన వారు ఉన్నారు అని చెప్పేసి మనం. రెండోది గ్రామ స్వరాజ్యానికి సంబంధించిన విషయంలో ఆదివాసుల గురించి, దళితుల గురించి కూడా గాంధీ ఆలోచించండి అని చెప్పేసి అనే మాటలు ఉన్నప్పుడు ఎందుకు పూనా ఫ్యాక్టరీ, ఇప్పుడు పూనా ఒప్పందానికి సంబంధించిన విషయంలో బాబాసాహెబ్తో విభేదించి ఇరవాడ జైల్లో దీక్ష చేయడము, ఆమరణ దీక్ష చేయడము, రెండవది అంబేద్కర్తో విభేదించి పూనా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం గాంధీకి ఏమొచ్చింది, దానివల్ల గాంధీకి జరిగిన లాభం ఏంది, సమాజానికి జరిగినటువంటి నష్టం ఏంది? చాలా ఇంట్రెస్టింగ్. అయితే నేను ఇప్పుడు ఈ రాజకీయ తాత్విక విధానంలో నుంచే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నను కూడా చూడాల్సి ఉంటుంది. అది ఏంటంటే దేశానికి స్వాతంత్రం రావాలా, దేశానికి స్వాతంత్రం రావాలంటే చిన్న చిన్న సమూహాలుగా, చిన్న చిన్న పార్టీలుగా విడివిడిగా ఉండి కొట్లాడితే దేశానికి స్వాతంత్రం రాదు. ఎందుకంటే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు సంఖ్యాపరంగా తక్కువ ఉన్న, ఆర్థికంగా బలవంతులు, తర్వాత ముఖ్యంగా వారి దగ్గర సాయుధ సంపద ఉంది, తర్వాత ప్రపంచంలో అనేక ప్రాంతాలని వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి వాడి ఆర్థిక శక్తి ముందు మనకు ఉన్న ఒకే ఒక శక్తి ఏంటంటే ప్రజాబలాన్ని కూడగట్టాలి. కాబట్టి దేశానికి స్వాతంత్రం రావాలంటే ఈ భిన్నమైన ప్రజారాష్ట్రాలని మనం ఏకం చేయాలనేటువంటి ఒక అభిప్రాయం ఆయన దాన్ని ఆలోచించిండు, అటువైపు ప్రయత్నం కూడా చేసిండు. కాబట్టి అందుకనే
1920 నుంచి తన రాజకీయ జీవన చిత్రణ కనుక మనం చూస్తే 1920లోనే డాక్టర్ అంబేద్కర్ తన విద్యా విధానాన్ని పూర్తి చేసుకొని యాక్టివ్గా భారతదేశ రాజకీయాల్లోకి అంబేద్కర్ కూడా వచ్చిన కాలం అదే. సో గాంధీ అంబేద్కర్ ఆధునిక భారతదేశ రాజకీయాల్లోకి ఒకేసారి వచ్చిందని చెప్పవచ్చు. అడపాదడపా ఇద్దరు అక్కడక్కడ స్పందించిన, బట్ యాక్టివ్గా గాంధీ ఏమో దేశానికి స్వాతంత్రం రావాలని అంటున్నాడు. అంబేద్కర్ ప్రశ్న ఏంటిది? స్వాతంత్రం అంటే ఏమిటి? స్వాతంత్రం అంటే తెల్లవాళ్ళు వెళ్ళిపోయి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఆధిపత్య భావజాలాన్ని అంటుపెట్టుకొని ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ, బనియా, క్షత్రియ సామాజిక వర్గాల్లోకి మళ్ళీ నిర్ణయాధికారం పోవడమే స్వాతంత్రమా? స్వాతంత్రం అంటే ఏదైనా గుణాత్మకమైన మార్పు ఉంటుందా అని ఒక స్పష్టమైన ప్రశ్నతోని ప్రారంభమైన వాడు డాక్టర్ అంబేద్కర్. అయితే గాంధీ అంబేద్కర్ అభిప్రాయాలను గౌరవిస్తూనే వాటిని సాధించేటువంటి క్రమంలో అనుసరించవలసిన విధానాల పట్లే వాళ్ళిద్దరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇద్దరు దేశాన్ని నిర్మించాలి, జాతిని నిర్మించాలి. అంబేద్కర్ కూడా గ్రేట్ జాతీయవాది. చాలామంది అవగాహన రాహిత్యంతో అంబేద్కర్ జాతీయవాది కాదని మాట్లాడుతుంటుంటారు. అంబేద్కరు, గాంధీ ఇద్దరు స్వచ్ఛమైన, సమర్థవంతంగా ఈ దేశంలో జాతీయవాదాన్ని నిర్మించడానికి పనిచేశారు. కానీ వాళ్ళు అనుసరించిన విధానము, వాళ్ళ పంతాలు వేరు. అందుకనే ఇందాక మీరు ప్రస్తావించిన విషయాన్ని, అంటే గాంధీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో అనేక వైరుధ్యాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన వైరుధ్యం ఏంటంటే కుల వ్యవస్థ. అంటే ఒక మనిషి ఇంకో మనిషిని ముట్టుకుంటే ఏదో పాపమనో లేకపోతే ఇంకేదో అంటరాని ఏదో మనకేదో మలినమైపోతాం అనేటువంటి ఈ మానసిక దౌర్భాగ్యంతో దేశం కొట్టుమిట్టాడుతుందని గాంధీ అనేక సందర్భాలు చెప్పాడు. అయితే గాంధీ అంబేద్కర్ అంత రాడికల్గా కులాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఒక రకంగా గాంధీ కూడా తన అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చాడు. 1915లో తను మాట్లాడిన దానికి 1927 తర్వాత ముఖ్యంగా పూనా ప్యాక్టు, అంటే నీకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ 30, 31, 32 ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ ఆవిష్కరించిన సామాజిక చిత్రాన్ని చూసి గాంధీ కూడా అనివార్యంగా తన అభిప్రాయాలు మార్చుకోవాల్సి వచ్చింది. అందుకని గాంధీ తర్వాత కాలంలో కుల వ్యవస్థకు అంటరాంతనానికి సంబంధం లేదని చెప్పిన గాంధీనే ఆ తర్వాత కాలంలో ఈ దేశంలో వర్ణ వ్యవస్థ కేవలం 4 వర్ణాలు మాత్రమే ఉండాలి, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి అంటే సమాజంలో మళ్ళీ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడం కోసం ఈ వ్యవస్థ ఉండాల్సిందే, కానీ ఇన్ని వేల కులాలు ఉండవలసిన అవసరం లేదు. ముఖ్యంగా కుల వ్యవస్థకు అంటరాంతనానికి సంబంధం లేదని మాట్లాడినటువంటి గాంధీ ఆ తర్వాత కాలంలో అంటరాంతన నిర్మూలన కోసం కూడా పనిచేసిండు. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్, కాంగ్రెస్లో ఇట్ వాజ్ ఓన్లీ గాంధీ, అంబేద్కర్ యొక్క ఒత్తిడి కావచ్చు, పూలే యొక్క జ్ఞాన సిద్ధాంతం కావచ్చు, ఆ తర్వాత కాలంలో తన గ్రామీణ భారతంలోకి వెళ్ళినప్పుడు ఇంకా తనకు బాగా అర్థమై ఉంటుంది. పోర్బందర్లో పుట్టినవాడు, అహ్మదాబాద్, ముంబైలో పెరిగిన వాడికి గ్రామీణ భారతంలోకి వెళ్ళినప్పుడు కుల వ్యవస్థ అర్థమై ఉంటుంది. అందుకనే 1927లో యంగ్ ఇండియాలో ఆయన రాసుకున్నటువంటి ఒక దాన్ని ఇక్కడ నేను కోట్ చేయదలుచుకున్నాను. అంటరానితనం అనేది పాపము, నేరం కాదు, అది పాపం, సిన్. అన్టచబిలిటీ ఈజ్ ఎ సిన్. అన్టచబిలిటీకి హైందవత్వానికి సంబంధం ఉందని నమ్ముతున్నామంటే మనకంత పాపం చేసిన వాళ్ళు ఇంకోరు ఉండరు అనేటువంటి దాన్ని ఒక మోరల్ ఫిలాసఫీని డెవలప్ చేసిన వాడు గాంధీ. అయితే అట్లా అన్నవాడు, కానీ మళ్ళీ రాజకీయ ప్రాతినిధ్యం విషయం వచ్చేసరికి అంబేద్కర్ సాధించినటువంటి కొట్లాడి సాధించుకున్న అనేక రాజకీయ ఫలాలని తను గాంధీ ఒక రకంగా గండికొట్టినట్టే చెప్పవలసి వస్తుంది. అదే బట్ గాంధీకి ఉన్న తత్వం ఏంటంటే, గాంధీ యొక్క ఒక బ్రాడర్ పొలిటికల్ విజన్లో భాగంగా చూసినప్పుడు గాంధీ దేశంలో ఈ విడివిడిగా ఉన్నటువంటి ప్రజారాశులను కలపడమే జాతీయవాదం అనుకున్నప్పుడు, దేశంలో విడివిడిగా ఉన్న హిందువులుగా ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అనేక మతాలుగా ఉన్నారు, అట్లాగే అనేక కులాలుగా ఉన్నారు, కొన్ని వేల కులాలు అప్పటికే ఆవిర్భవించున్నాయి. వీటన్నిటినీ సమీకరించి ఒకటిగా చేయడమే జాతీయ నిజమైన నిర్మాణం కదా. మళ్ళీ ఇవాళ బ్రిటిష్ వాళ్ళతోని కొట్లాడి ఈ రకంగా ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత వచ్చినటువంటి కమ్యూనల్ అవార్డు ఏదైతే ఉందో, ముస్లింలకి ముఖ్యంగా అంటరాని కులాలకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కలిగిస్తూ రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు గాంధీ దాన్ని వ్యతిరేకిస్తాడు.
ఎందుకు ఆయన యొక్క కోణం ఏంటంటే దానివల్ల చాలా నష్టం జరిగింది. బట్ కోణం ఏంటంటే వీటిని కలపడమే మన ధ్యేయంగా మనం ముందు పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు మళ్ళీ ఒకవైపు ఆల్రెడీ ఈ తిలక్ యొక్క రాజకీయాల వల్ల, జిన్నా రాజకీయాల వల్ల దేశం 2 హిందువులుగా ముస్లింలుగా విభజన ఆల్మోస్ట్ జరుగుతుంది. సో ఇంకోటి మొత్తము ఈ అనేక పరిమితులు ఉన్నప్పటికీ ఈ హిందూ సామాజిక వ్యవస్థలో పునాదిగా ఉన్నటువంటి ఈ మన దళితులని, తర్వాత ఆదివాసులని, తర్వాత ఈ ఉత్పత్తి కులాలన్నింటినీ ఎవరికి వారిని మళ్ళీ గ్రూపులుగా విభజిస్తే అసలు నీ యొక్క సమైక్యత ఐక్యత ఎక్కడ వస్తుంది? అది చాలా ప్రమాదకరం. దేశ విభజనకు ముస్లింలుగా హిందూగా విడిపోవడానికే గాంధీకి ఇష్టం లేదు. నీకు గాంధీ తర్వాత కాలంలో గాడ్సే గాంధీని హత్య చేయడానికి సంబంధించిన విషయంలో కూడా ప్రాణమైనా ఇస్తా కానీ దీన్ని సాధ్యమైనంత వరకు ఆపుతామని ప్రయత్నించాడు. ఒక స్థాయిలో గాంధీ ఎక్కడి దాకా వెళ్ళాడంటే నెహ్రూను కన్విన్స్ చేస్తాడు. అవసరం అనుకుంటే మహమ్మద్ అలీ జిన్నాను మొట్టమొదటి ప్రధానమంత్రిగా చేద్దాం, ఈ దేశానికి దేశం విభజన జరగకుండా చూద్దాం. వాళ్ళు 1930 కాలంలో జిన్నా ఒకప్పుడు కాంగ్రెస్ చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా. తిలక్ వీళ్ళు చేసినటువంటి అతివాద హిందూ కేంద్రంగా అంటే ఈ ఇప్పుడు గణపతిని పెట్టి ప్రజల్ని సమీకరించి అక్కడి నుంచి స్వాతంత్రోద్యమం కోసం ప్రారంభంలో ప్రయత్నం చేసినారు. అది రాను ఏమైపోయిందనంటే 2 మతాల మధ్య ఒక రకమైనటువంటి విభజన రేఖను బలంగా తీసుకొచ్చింది. అది ముస్లిం లీగ్ ఆవిర్భవించడానికి కూడా కారణమైంది. గాంధీ ఏమంటాడంటే ఇది కాదు కదా మనం ఆశిస్తున్నది, దేశ స్వాతంత్రోద్యమం అంటే బ్రిటిష్ వాళ్ళని పంపడం కాదు, అంతర్గతంగా చాలా సంస్కరణ జరగాలి, మానసిక సంస్కరణ జరగాలి. ఈ రకంగా దేశానికి ప్రతినిధులుగా ఉన్న మనమే ఇట్లా గ్రూపులుగా విడిపోయి హిందువులుగా ముస్లింలుగా ప్రాతినిధ్యం వహిస్తామంటే కాంగ్రెస్ దేనికోసం ఉందని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఎట్లయితే ముస్లిం లీగులు వేస్తున్న ప్రశ్నను మనం ఎట్లా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాడు, అట్లాగా అంబేద్కర్ పట్ల కూడా చాలా గౌరవంగా వివరించినాడు. అంబేద్కర్ పట్ల ఆయన ఎప్పుడు దురుసుగా ప్రవర్తించాలి. అయితే అంబేద్కర్ అభిప్రాయాలతోని తను ఎక్కడ కూడా అంగీకరించాలి. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ గాంధీ. సో అంబేద్కర్ పెడుతున్న ప్రతిపాదనలో ప్రధానంగా అంబేద్కర్ అంటున్నది ఏంటిది? ఈ దేశంలో సామాజిక వివక్ష ఉంది, ఈ దేశంలో అంటరాని వ్యవస్థ ఉంది, ఈ అంటరాని సమాజం, ఈ అంటరాని వ్యవస్థ ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు మనుషులుగా గుర్తించబడతలేరు, ఆర్థికంగా చితికిపోయినరు, రాజకీయంగా వాళ్ళకు అసలు ప్రాతినిధ్యం లేదు, సామాజికంగా వాళ్ళ జీవన విధానానికి ఒక గౌరవం లేదు. మరి ఇట్లాంటప్పుడు దేశానికి స్వాతంత్రం అంటే ఏమిటని అంబేద్కర్ ప్రశ్నిస్తున్న ప్రశ్న చాలా విలువైనది అంటాడు గాంధీ. బట్ అంబేద్కర్ అనుసరిస్తున్న రాజకీయ విధానం పట్ల నాకు ఏకీభావం లేదు, కాబట్టి అందుకనే నేను వ్యతిరేకిస్తున్నా. ఈ కమ్యూనల్ అవార్డు అనేటువంటిది చూడడానికి తాత్కాలికంగా చాలా ప్రయోజనకరంగా కనపడుతున్న రాబోయే కాలంలో ఈ దేశంలో ఇంకా ఈ సమాజం కులాలుగా విడిపోయి విచ్ఛిన్నమైపోయి ఈ దేశం ఒకటి అనేటువంటిది, ఈ దేశం పట్ల గౌరవం, ఈ దేశంలో జాతీయత అనేది సన్నగిల్లడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి నేను అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా నేను ఉంటున్నా అన్నాడు. కానీ మళ్ళీ ఆయన చెప్పేసి మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరినీ మీరు ఉద్యమాలు చేయమని అడగలే. వాట్ గాంధీ డేట్ తనను తాను మళ్ళీ నియంత్రణలోకి తీసుకున్నాడు. అదే సత్యాగ్రహం, ఉపవాస దీక్ష. ఈ ఉపవాస దీక్ష ద్వారా అంటే తన యొక్క ప్రాణాన్ని అడ్డుపెట్టి ఒక రకంగా అంబేద్కర్ అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు గాంధీ అని అన్నాడు. నిజంగానే బ్లాక్మెయిల్ చేసిండు గాంధీ ఆ విషయంలో, దాన్ని మనం కాదనలేము. కానీ అక్కడ గాంధీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే నేను ఇందాక వివరించినటువంటిది. బట్ నష్టం జరిగిన మాట వాస్తవం. గాంధీ బహుశా ఆనాడు కనుక కమ్యూనల్ అవార్డును కనుక ఆయన అంగీకరించి ఉండుంటే ఇవాళ ఇప్పుడు గాంధీ ప్రపోజ్ చేసి ఆచరణలో ఉన్నటువంటి ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అనే విధానము అది కేవలము ఒక రకంగా ఏంటంటే ఒక బలమైన విధానం కాదు. ఇప్పుడు మనకు ఆచరణలో 1950 నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాం కదా, దళిత ఎమ్మెల్యేలు ఉంటారు, దళిత ఎంపీలు ఉంటారు, దళిత ప్రతినిధులు గ్రామం నుంచి మొదలుపెడితే కేంద్రం దాకా ఉంటారు. కానీ వాళ్ళకు స్వతంత్రత ఉండదు. వాళ్ళు ఇవాళ అంబేద్కర్ అక్కడే చాలా బాధపడతాడు. అంబేద్కరు నేను సాధించినటువంటి రాజకీయ అవకాశాలు ఒక నిటారుగా నిలబడగలిగేటువంటి రాజకీయ అవకాశాలుగా లేకుండా అడ్డు ఉన్నాడు గాంధీ అని అంబేద్కర్ వాపోయిన మాట వాస్తవం. అది గాంధీ, అందుకనే గాంధీని ఇవాళ చాలా అంబేద్కర్ వాదులు తర్వాత కొంత క్రిటికల్గా చూసే వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఏం అభిప్రాయం ఉందంటే గాంధీ అనేక విషయాల్లో చాలా గొప్పగా ఆలోచించి
కేవలం దళితుల విషయం వచ్చేసరికి ఇంత న్యారో మైండెడ్గా ఎందుకు ఆలోచించాడు? ఈయన కూడా ఒక రకమైనటువంటి అగ్రకుల వారసత్వాన్ని కొనసాగించినాడా అనేటువంటి ఒక అనుమానాన్ని, ఒక ఆరోపణ చేయడానికి గాంధీ ఆస్కారం ఇచ్చినాడు. కాబట్టి పూనా ప్యాక్ట్ వల్ల చాలా నష్టం జరిగినమాట వాస్తవం. బట్ ఏదేమైనప్పటికీ అది ఒక లోపం, గాంధీలో ఉన్న లోపం. ఒక రకంగా గాంధీని చూస్తే గాంధీలో ఉన్న లోపాలు ఏంటంటే అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన నిజమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని అడ్డుకున్నాడు గాంధీ అని చెప్పవచ్చు. ఇప్పుడు గాంధీకి సంబంధించిన విషయంలో ఎవరు పటేల్ కానీ, లేదంటే ఈ జిన్నాకు సంబంధించిన విషయంలో, నెహ్రూకు సంబంధించిన విషయంలో, వీటన్నిటిలో గాంధీకి జిన్నాను ఇప్పుడు 1930 ఆ సమయంలో జిన్నా చేస్తున్న రాజకీయాలు ఇవన్నీ, ముస్లిం లీగ్ ఇవన్నిటికి సంబంధించిన విషయంలో ఒకానొక సందర్భంలో జిన్నాను ప్రధానమంత్రి చేద్దామనే మాట రావడం కానీ, లేదంటే నెహ్రూని ప్రధానిగా చేయడం కోసం ఆయనకు ఎక్కువ మక్కువ చూపించడానికి ప్రయత్నం చేసిందని, అందులో భాగంగానే తిలక్ను పటేల్ను ఇద్దరిని దూరం పెట్టడం ప్రయత్నం చేసిందని కొన్ని కోణాలు ఉన్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే పటేలు ప్రధాని కాకుండా, తిలక్ ప్రధాని కాకుండా గాంధీ అడ్డుకునేయడం ప్రయత్నం చేసిండా? నెహ్రూ కోసమే గాంధీ పనిచేసిండా? ఆ కోణంలో ఏమనొచ్చు? అంటే అట్లా కాదు దాన్ని. ఓకే, మీ ప్రశ్న ఓకే నాకు అర్థమైంది. బట్ దాన్ని అట్లా చూడలేము. నేను ఇందాక అంటే నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను గాంధీని ఊరికే విమర్శించకుండా గాంధీని ఎట్లా ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి యాక్టివ్గా వచ్చింది 1920లో. 1920 నుంచి 1934 వరకు అనేక ఉద్యమాలు నిర్మించాడు. చౌరీ సంఘటన కావచ్చు, దండి, అంతకంటే తర్వాత చంపారాన్ సత్యాగ్రహం కావచ్చు, ఏ సమస్య వచ్చినా సత్యాగ్రహం చేసేవాడు. విచిత్రం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి సక్సెస్ అవుతున్నాడు. భారతదేశంలో అంతర్గతంగా వస్తున్న అనేక సమస్యల మీద కూడా ఆయన సత్యాగ్రహాలు చేస్తుండేవాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే తిలక్ ప్రధానంగా ఆయన వెరీ ఎక్స్ట్రీమ్ నేషనలిస్టు. అంటే ఇప్పటికిప్పుడు మనం మొత్తం ప్రజలందరినీ ఒక దగ్గర తీసుకురావాలి. ప్రజలందరినీ ఒక దగ్గర తీసుకురావాలని అంటే మనకు ఇప్పుడున్న వ్యవస్థలో భాగంగా కేవలము మతాన్ని ఆధారం చేసుకుంటే తప్ప ప్రజలు రారు. కాబట్టి ఈ లార్డ్ వినాయకను ప్రధానంగా ప్రపోజ్ చేసి దాన్ని ఒక సెలబ్రేషన్ మోడ్లో తీసుకొచ్చింది ఆయననే. తర్వాత శివాజీని కూడా ఒక సెలబ్రేట్ మోడ్గా తీసుకొచ్చింది కూడా ఆయననే. దాని వెనకాల అంతఃసూత్రంగా ఉన్న అంశం ఏంటంటే ప్రజలందరినీ ఒక దగ్గర ఇప్పుడు ముస్లింలు అయితే నమాజ్ దగ్గర కలుస్తారు, క్రిస్టియన్లు అయితే చర్చిలో కలుస్తున్నారు. హిందూ మతంలో ఉన్నటువంటి ఒక లిబరల్ ప్రిన్సిపల్ ఏంటంటే హిందూ రిలీజియన్లో ఎవరికి నచ్చిన దేవుని మొక్కుంటారు, దేవతను మొక్కుంటారు. మనం అంతా 100 మంది ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి, కూటమి పెట్టుకోవాలనేది లేదు. ఇట్స్ ఎ వెరీ లిబరల్, ఒక రకంగా లిబరల్ రిలీజియన్ అది. అట్లా కలవరు, ఎవరి వారు వ్యక్తిగతంగా దేవుడి పైన భక్తి ఉంటుంది, మొక్కుంటాడు, తన పనిలోకి వెళ్ళిపోతాడు. తిలక్ ఆలోచించారు ఇట్లా కాదు, మనం వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురావాలి, తీసుకొచ్చి స్వాతంత్రం కోసం చెప్పాలి. ఆ స్టార్టింగ్లో చాలా మంచి ప్రయత్నమే అది. కానీ రాను ఏమైపోయిందనంటే మొత్తము హిందూయేతర సమాజం పట్ల ఒక వైరభావాన్ని, శత్రుభావాన్ని పెంపొందించింది. ఆ భావన గాంధీకి అస్సలే ఇష్టం లేదు, అది సరైనది కాదని గాంధీ చాలా ఫర్మ్గా బిలీవ్ చేసిండు. సరే, జిన్నా కూడా యాక్చువల్గా వెల్ ఎడ్యుకేటెడ్ అనే చాలా కాంగ్రెస్లో సిన్సియర్గా పనిచేసిండు. ఎప్పుడైతే తిలక్ ఈ ఎక్స్ట్రీమిజంలోకి వెళ్ళిపోయిండో జిన్నా ఆలోచించడం మొదలుపెట్టిండు. మరి మా పరిస్థితి ఏంటిది, ముస్లింల పరిస్థితి ఏంది? రేపు ఇట్లే ఒక మెజారిటేరియన్ వాదంగా పోతే తప్పకుండా సంఖ్యాపరంగా ముస్లిం చాలా తక్కువ, అంటే హిందూ రిలీజియన్ నమ్మేటి ప్రజా సమూహాలతో పోల్చుకుంటే. కాబట్టి మెజారిటేరియన్ మైనారిటేరియన్ అనేది అలా కాదు కదా మనం ఉద్యమం నిర్మిస్తున్నది అని అక్కడ చీలిక వచ్చింది. ఆ చీలికను గాంధీ సక్సెస్ఫుల్గా కొంతమేరకు పూడ్చగలిగాడు. అయితే మొత్తం స్వాతంత్రోద్యమం జరుగుతున్న పరంపరలో భాగంగా గాంధీలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఇంకోటి కూడా చెప్పాలని, గాంధీ యాజ్ ఎ పర్సన్గా, ఒక వ్యక్తిగా పదవీ వ్యామోహం ఉన్నవాడు కాదు. వెరీ సింపుల్ సిటీని, చాలా నిడారంభరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసినాడు. అంటే తనను తాను బాగా ఒక రకంగా క్రష్ చేసుకున్నాడు. అందుకనే 1934లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికి ఉన్నది, బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తున్నారు, ఫెడరల్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎన్నికలు పెడతారు మొట్టమొదటిసారిగా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనాలనుకున్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తాడు, రాజీనామా చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి. మొట్టమొదటిసారి 1934లో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయట ఉండి, ఎందుకు బయటకు వచ్చిందంటే
తను ఉండడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి పోలేకపోతుంది కాబట్టి నా ఒక్కడి వల్ల వ్యవస్థ అంతా ఎందుకు ఇబ్బందులకు గురి కావాలని బయటకు వచ్చిండు. అట్లా 36 నుంచి మళ్ళీ ఒక ప్రయత్నం చేసిండు. సో ఈ మొత్తం 20 నుంచి 47 వరకు జరిగినటువంటి ఒక 20-25 సంవత్సరాల అంతర్గత రాజకీయ వ్యవస్థను మనం పరిశీలించవలసి వస్తుంది మీ ప్రశ్న అడ్రస్ చేయాలంటే. అట్లా జిన్నా చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నాడు. తర్వాత ఒకవైపు ఎందుకు నెహ్రూను ఎందుకు గాంధీ ప్రమోట్ చేసిండంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే తిలక్ చాలా తీవ్రవాద భావజాలంతో ఉన్న జాతీయవాది. ఇప్పుడు పటేల్ కూడా పటేల్ బేసికల్గా ఆయనే శూద్రుడు, అప్వర్డ్ మొబిలిటీ శూద్రుడు, ఈజ్ నాట్ ఏ బ్రాహ్మణ్ ఒకటి. రెండోది పటేల్ కూడా కొంత ఎక్స్ట్రీమ్ జాతీయవాదానికి ఇష్టపడేవాడు. సో వీళ్ళకు అంతర్గతంగా హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్నమాట వాస్తవం, అది కాదని లేనిది. నెహ్రూ వచ్చింది కాశ్మీర్ నుంచి. నెహ్రూ వెల్ ఎడ్యుకేటెడ్, ఐ మీన్ టు సే దట్ వెస్టర్న్ ఎడ్యుకేటెడ్, కొంత మోడరేట్గా ఉంటాడు. తర్వాత గాంధీ యొక్క అభిప్రాయాలకు కొంచెం దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు నెహ్రూ అంటే తిలక్ లాగా కేవలం హిందూ సమాజాన్నే ఆర్గనైజ్ చేయాలని నెహ్రూ ఎప్పుడు అనుకోలే. లేకపోతే పటేల్ లాగా చాలా అగ్రెసివ్గా ఇమ్మీడియట్గా అందరినీ అవసరం అనుకుంటే మనం బలప్రయోగం చేసినా కూడా ఈ అందరిని ఒక దగ్గర తీసుకురావాలని అభిప్రాయం, పర్సువేషన్తో మార్పు రావాలనే ఆలోచనతో ఉన్నవాడు, ఒక మోడరేట్, ఒక అతివాది. తర్వాత లిబరల్ ఉదారవాద రాజకీయాలను వంటబట్టించుకునేవాడు నెహ్రూ వీళ్ళిద్దరితో పోలిస్తే. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర గాంధీకి నెహ్రూ పట్ల కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిన మాట వాస్తవం. ఎందుకు అంటే నెహ్రూ ఇట్లాంటి వాళ్ళతో పోల్చుకుంటే, అటు జిన్నాతో పోల్చుకున్నా, ఇటు తిలక్తో పోల్చుకున్నా, ఇటు పటేల్తో పోల్చుకున్నా, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళతో పోల్చుకుంటే నెహ్రూ వాజ్ లైక్ వెరీ గాంధీ ఆలోచనలకు దగ్గరగా ఉన్నవాడిగా ఉండడం ద్వారా నెహ్రూను ప్రమోట్ చేసిన మాట వాస్తవం. అది చరిత్రలో మనం కాదనలేనటువంటి సత్యం. అయితే నెహ్రూ అట్లా గాంధీ అలా వ్యవహరించడం కూడా ఓ రకంగా మంచిగా జరిగింది ఈ దేశానికి అని నా అభిప్రాయం. లేకపోతే ఇంకా చాలా చాలా భిన్నమైన పరిస్థితులు వచ్చి ఉండేది. అయితే గాంధీ వాజ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఇన్ స్టాపింగ్ ది డివిజన్ ఆఫ్ ఇండియా. గాంధీ ఇంకా అనివార్య పరిస్థితుల్లో అప్పుడు మన జిన్నా ఒక స్లోగన్ తీసుకుంటారు, దేశాన్నన్నా విభజించండి, లేదంటే మీరు దేశంలో అంతర్యుద్ధానికి సిద్ధంగా అని ఒక స్లోగన్ ఇస్తాడు. అప్పుడు ఇంకా అప్పటిదాకా జిన్నాను చాలా పర్సూ చేసిన గాంధీ కూడా అనివార్యంగా అంతర్యుద్ధం ఇంకా మరీ ప్రమాదకరమైంది కదా, సరే వాళ్ళు విడిపోతామని ఆలోచన చేసి వాళ్ళు ఆర్గనైజ్ అయ్యారు. బట్ విడిపోవడం కూడా గాంధీ గొప్పతనం ఏంటంటే విడిపోయినా కూడా భవిష్యత్తులో ఈ వైరు వర్గాలుగా ఉండడం కోసం ఏం ప్రయత్నం చేయవచ్చో చేసిండు ఆయన. చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు, సరైన అధ్యయనం లేక గాంధీ అప్పుడు ఒక ప్రపోజల్ ఉంటుంది ఏంటంటే, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి హిందువులు భారతదేశానికి రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు, అంటే ఒక ఫ్రీ వెసులుబాటు ఇచ్చిండ్రు. స్వచ్ఛందంగా ఎవరు అక్కడి నుంచి ఇక్కడ రావాలని, ఇక్కడి నుంచి అక్కడికి పోవాలని వెళ్ళవచ్చు అనేటువంటి ఒక దాన్ని. రెండోది, విడిపోతున్నప్పుడు అక్కడ వాళ్ళు రాజకీయంగా స్థిరంగా ఉండాలంటే 50 లక్షల రూపాయలు భారతదేశం పాకిస్తాన్కి ఇవ్వాలని ఒక నిబంధన ఉంది. విడిపోయిన తర్వాత మన పటేల్ దానికి ఒప్పుకోడు, పటేల్ దాన్ని నిరాకరిస్తాడు. కానీ గాంధీ పట్టుబట్టి ఆ 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిందే, మనం ఒప్పందం చేసుకున్నాం. రెండోది, విడిపోయినంత మాత్రాన ఇట్లాంటి విషయాలతోని వైరం పెరిగిపోయి ఇంకా మళ్ళీ రాబోయే కాలంలో శత్రు దేశాలుగా ఉండకూడదు, సామరస్యంగా ఉండాలని కాంగ్రెస్ను ఒప్పించి, నెహ్రూను ఒప్పించి, పటేల్కి అసలే ఇష్టం లేదు, నెహ్రూ కూడా ఇష్టం లేదు. నెహ్రూ ఓపెన్గా చెప్పడు, పటేల్ చెప్తాడు. ఆయన కూడా గాంధీకి ఉన్న ప్రభావం చేత ఒప్పించి ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తాడు. ఇలా ఈ మొత్తం అంటే అందుకే ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్నటువంటి గాడ్సే లాంటి వాళ్ళు, హామ్టే లాంటి వాళ్ళు ఏం చేశారంటే గాంధీని అసహించుకొని మొదలుపెట్టి ఈ గాంధీ దేశంలో మొత్తము మనం ఆలోచిస్తున్నది ఏంటి, ఈయన చేస్తున్నది ఏంటిది, ఈయన హిందూ రిలీజియన్కి ప్రతినిధిగా ఉన్నా అంటాడు, గీతను పట్టుకొని పోతుంటాడు, రామాయణం నాకు ఆదర్శం అంటాడు,
నేను స్వచ్ఛమైన సనాతన హిందూవాదిని అని అంటాడు, చేసేది మాత్రం హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా ఆలోచించి గాంధీని హత్య చేయడం జరిగింది. కాబట్టి రాజకీయ తత్వశాస్త్రంలో ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే గాంధీ ఈ దేశానికి 4 ప్రధానమైన సూత్రాలను ఇంట్రడ్యూస్ చేశాడు. అంతకుముందు లేవా అన్న అంటే ఉన్నాయి, కానీ ఆధునిక భారతదేశానికి పరిచయం చేసి ఇప్పటికీ మనం గాంధీని ఎంతైనా రిజెక్ట్ చేయవచ్చు. బాగా ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ గాంధీ మాట్లాడిన మాటలే మాట్లాడతారు రాజకీయ నాయకులైనా మళ్ళీ. ఇప్పుడు స్వదేశం, ఇప్పుడు సామ్రాజ్యవాదం వస్తున్నది, IMF వస్తుంది, వరల్డ్ బ్యాంక్ వస్తుంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మనం పరిరక్షించుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి రంగాలను మనం సంరక్షించుకోవాలి, ఈ దేశంలో ఉత్పత్తికారులను ఉత్పత్తి చేస్తున్న ప్రజలను గౌరవించాలని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా. అప్పుడు గాంధీ మాట్లాడడం కూడా అదే, పదజాలాలు వేరు. అట్లా గాంధీ స్వదేశీ అన్నాడు. స్వదేశీ ఉద్యమం అని అంటే మనకు పుస్తకాలలో, పాఠ్య పుస్తకాలలో ఏముంటుందంటే నూలును వలకడము, చక్రం తిప్పడము ఇవి చూపిస్తారు, అవి సింబాలిక్. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి కొన్ని వేల సంవత్సరాలు, బ్రిటిష్ వారి కంటే ముందు ఈ దేశం ఉంది కదా, మహమ్మదీయుల కంటే ముందు మొఘళ్ళు రావడం కంటే ఈ దేశం నిలబడ్డది కదా. దానిలో చాలా సమస్యలు ఉన్నాయి, దాని కులం ఉంది, దాని అంటరాంతనం ఉంది, చాలా జుబుక్సకరమైన సామాజిక వ్యవస్థ ఉంది. బట్ ఈ దేశం నిలబడ్డది. నిలబడడానికి కారణం ఏంటంటే ఉత్పత్తికారులు అంటాడు. ఉత్పత్తితో మమేకమై పనిచేసిన వాళ్ళే ఈ దేశ వారసులు అని గాంధీ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు గాంధీకి సంబంధించిన విషయంలో గాంధీ జాతీయవాదం గురించి ఇంతగానం పనిచేసినప్పుడు ఎందుకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులకు సంబంధించినటువంటి అంశంలో ఆ ఉరిశిక్షను రద్దు చేయించడానికి ప్రయత్నం చేయలేకపోయాడు? వండర్ఫుల్ క్వశ్చన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇందాకే గాంధీ నేను చెప్పిన కదా చాలా మొండోడని. గాంధీ ఎంత మొండోడని అంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అంటే ఫిలసాఫికల్గా తాత్వికంగానే తను కన్విన్స్ అయిన దానికి ఇక భిన్నంగా వివరించాడు. భగత్ సింగ్ అంటే ఆయనకు గౌరవం లేక కాదు, రాజ్గురు, సుఖ్దేవ్కు వీళ్ళ బట్టే వీళ్ళు దేశం కోసం గాంధీ కంటే చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు గాంధీ కూడా తెలుసు. కానీ గాంధీ ఇన్ ప్రిన్సిపల్ సూత్రబద్ధంగానే అహింసా మార్గాన్ని కట్టుబడి ఉండి దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాడు, ఆచరిస్తున్నాడు. అందుకనే ఈ ఎక్స్ట్రీమ్ వాదం, అందుకే తిలక్ను కూడా తర్వాత అసలు కాంగ్రెస్లో లేకుండా చేసిండగా. తిలక్ గాంధీ యొక్క తీవ్రమైనటువంటి రాజకీయాల వల్ల తిలక్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి చాలా తక్కువ కాలంలో చనిపోయాడు ఆయన. తర్వాత చాలామందిని గాంధీ సీరియస్గా కంట్రోల్ చేసేటాడు పార్టీలో. ఆ రకంగా భగత్ సింగ్ అంటే చాలా గౌరవం, రాజ్గురు అంటే చాలా ప్రేమ, సుఖ్దేవ్ అంటే కూడా చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళు నూనూలు మిసాల నూతన యవ్వనంలోనే దేశం కోసం వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళు ఎన్నుకున్న పంతా పట్ల గాంధీకి సుముఖంగా లేడు. ఆయన ఒక మాట నేను డిబేటింగ్ గాంధీ అనే పుస్తకం నుంచి కోట్ చేస్తున్నాను దీన్ని. దాంట్లో చాలా ప్రధానంగా ఈ ప్రశ్న వేసుకొని ఆలోచించినప్పుడు గాంధీ అడిగితే ఉరిశిక్ష రద్దు కావచ్చు అయ్యే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఆ కాలంలో గాంధీ చాలా ప్రభావితమైన శక్తి ఉన్నాడు. కానీ తను నమ్మిన విశ్వాసాలకు భిన్నంగా వివరించడానికి ఒక్కసారి కనుక నేను ఏర్పరచుకున్న అభిప్రాయాలకు భిన్నంగా వెళితే ఇది ఒక పరంపర ప్రారంభమవుతుంది అని చెప్పేసి చాలా కఠినంగా ఉండి ఆ ఉరిశిక్షను ఆపలేకపోయినాడు. దానివల్ల గాంధీ ఇప్పటికి కూడా ఆ భారాన్ని లేదా ఆ వ్యతిరేకతను లేదా ఆ విమర్శను తను మోయవలసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటే చివరిలో మా ప్రశ్న ఏంటంటే ఈ మధ్య కాలంలో పర్యావరణవేత్తలు వాళ్ళందరూ గాంధీయన్ ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ కోణం ఏంటి అసలు, ఆ అంశం ఎందుకు? అంటే ఇప్పుడు గాంధీని ఒక దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడిగా చూడడం ఒక పద్ధతి, గాంధీ అంబేద్కర్ మధ్య జరిగినటువంటి ఐడియాలజికల్ ఫైట్ను చూడడం ఒకటి, గాంధీ ఆర్థిక విధానం ఇంకొకటి. ఇందాక మీరు అన్నారు కదా గ్రామ స్వరాజ్యం అంటే గాంధీ భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటే గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం, స్వరాజ్యం అంటే రామరాజ్యం, రామరాజ్యం అంటే గ్రామరాజ్యం, గ్రామోద్యమం, గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి నడపడం అంటే ఏంటి, గ్రామం కేంద్రంగా ఉన్నటువంటి ప్రజారాశుల యొక్క స్వయం ప్రతిపత్తిని వాళ్ళు జీవించాలి. ఆయన ఏమంటారంటే ఈ దేశంలో ప్రతి వ్యక్తి తనను తాను రక్షించుకునేటువంటి ఒక
శక్తిని ఇవ్వాలి సమాజం కానీ రాజ్యం తను సహకరించాలంటాడు ఆయన. ఇప్పుడు బీదవాళ్ళుగా ఉన్నారని నువ్వు సహాయం చేయడం కాదు, రాజ్యం సహాయం ఎన్ని రోజులు చేస్తుంది? తను బీదరికంలో నుంచి బయటపడడం కోసము రాజ్యం ఏం చేయాలనంటే తను స్వయం ప్రతిపత్తితోని స్వయం కృషితోని ఎదిగేటువంటి అవకాశాలు కల్పించాలంటాడు. చాలా సంక్లిష్టమైన రాజకీయ అంటే ఆర్థిక విధానం ఆయన చెప్పింది. అందుకని ట్రస్టీషిప్ అంటాడు, ధర్మకర్తృత్వము అన్నాడు ఆయన. అరే నాయన, మనిషిగా నువ్వు ఈ భూమి మీదకి వచ్చినావు, నీకు మనిషి జీవితం 100 ఏళ్ళు మా అంటే నువ్వు చచ్చిపోతావు, చచ్చిపోయిన తర్వాత నువ్వు సంపాదించిన సంపద అంతా నీ ఎమ్మటి రాదు. కాబట్టి ఈ భారతదేశంలో విలసిల్లినటువంటి గొప్ప సాంస్కృతిక వారసత్వంలో భాగంగా నువ్వు ఆలోచించు. నువ్వు ఒక బుద్ధుల్లాగా బతకడానికి ప్రయత్నం చేయి, ఒక వర్ధమాన మహావీరుడిలాగా, లేకపోతే భక్తి మూమెంట్లో వచ్చినటువంటి గొప్ప తత్వం ఉంది కదా, మనం బతుకుతూ పక్కవాడిని కూడా బతికేటువంటి అవకాశం కల్పించాలి. అందుకనే దానం చేయండి. భూదానోద్యమం అనేది ఆ ట్రస్టీషిప్ ఉద్యమం నుంచి వచ్చినటువంటిది. అట్లా సంపదను పంచడం, సంపదను వికేంద్రీకరణ చేయాలంటాడు, రాజకీయాలను వికేంద్రీకరణ చేయాలంటాడు. నెహ్రూ కానీ పటేల్ కానీ దానికి ఒప్పుకోరు. అట్లానే ఇప్పుడు ఎన్విరాన్మెంటలిజం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పర్యావరణం గురించి ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. మొత్తము గ్లోబల్ వార్మింగ్ వచ్చేసింది, మొత్తము పర్యావరణం అంతా కూడా డిఫారెస్టేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం బయటికి పోతే కూడా మనం బతకలేని పరిస్థితి, నీళ్లు కలుషితం, ఆహారం కలుషితం, వాతావరణం కలుషితం, మనిషే కలుషితం అయిపోయిండు అని అంటున్నాం కదా. మరి గాంధీ యాక్చువల్గా మాట్లాడింది అదే. అందుకని సైన్స్ను టెక్నాలజీని కేవలం రవాణా వ్యవస్థలోకి మాత్రమే ఆయన అలౌ చేసిండు. అగ్రికల్చర్లోకి సైన్స్ రావద్దంటాడు ఆయన. పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఎంకరేజ్ చేయాలి ఆయన. చిన్న చిన్న కుటీర పరిశ్రమలనే ఎంకరేజ్ చేయాలి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కుటీర పరిశ్రమలను ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. సైన్స్ని ఈ ఉత్పత్తి కులాల యొక్క ఉత్పత్తికి అనుసంధానం చేయాలి. ఉదాహరణకు కుండలు చేసే కుమ్మరోళ్ళు ఉన్నారు, వాళ్ళు మట్టితో కుండలు చేస్తున్నారు, గ్రామంలో ఉండి చేస్తున్నారు. సైన్స్ని ఆ కుమ్మరివాడు తన కుండల్ని ఒక సైంటిఫిక్గా చేసి పెద్ద వ్యాపారస్తుడిగా ఎదగడానికి ఏమైనా చేయవచ్చా? ఉదాహరణ కబ్లర్స్ ఉన్నారు, అంటే చెప్పులు, లెదర్ ఇండస్ట్రీని అంటే ఎదగొచ్చిన సైన్స్ని ఈ ఇండిజీనియస్ ఉత్పత్తి వ్యవస్థకు అనుసంధానం చేయాలి తప్ప దీన్ని మింగేటువంటి సైన్స్ రావద్దని అన్నాడు ఆయన. ఈ టాటాలు, ఈ బిర్లాలు, ఇంకా పారాగాన్లు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే గాంధీ చెప్పినట్టు మన జీవన ఆర్థిక విధానం లేకపోవడం వల్ల వచ్చినాయి. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం మీద ఉమ్మడిగా దాడి చేస్తున్నది. మనం తినే తిండి మనది కాదు, మనం కట్టే బట్ట మనది కాదు, మనం పీల్చే గాలి కూడా మనది కాకుండా పోయింది. గాంధీ ఆనాడు మాట్లాడితే ఎవరు పట్టించుకోలే. ఇవాళ చెట్లు పెట్టాలి, స్వచ్ఛ భారత్ అని మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకోటి. అంటే పర్యావరణ వ్యవస్థను, ప్రకృతిని మనం గౌరవించాలనేటువంటి ఒక జైనిజంలో నుంచి భాగంగా తీసుకొని మాట్లాడినాను. అయితే అప్పుడు దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ ఇప్పుడు వందన శివ లాంటి వాళ్ళు, రంజిత్ గుహ లాంటి వాళ్ళు గాంధీని ఒక మోడర్న్ ఎన్విరాన్మెంటలిస్ట్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో కొంత సత్యం ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత కానీ, ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, మేధావులు ఆలోచించవలసిందంటే గాంధీలో అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు గాంధీ మతం విషయంలో చాలా మతంలో అన్నింటినీ గౌరవిస్తాడు. బైబిల్ని చదివిండు, ఖురాన్ని చదివిండు, భగవద్గీతను చదివిండు. బట్ ఐఎమ్ ఫర్ భగవద్గీత అంటాడు. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలంటాడు. బట్ ఐఎమ్ ఏ సనాతన హిందూ అని అన్నాడు. భారతదేశంలో అంటరాంతనం ఉండదు కానీ కులాలు ఉండాలన్నాడు. వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తీకరణ చేసిండు. ఏం చేసినప్పటికీ బట్ మిగతా దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా ఉన్నటువంటి ఏ స్వాతంత్ర నాయకుడితో పోల్చినా గాంధీ మిగతా వాళ్ళలాగా కాదు. గాంధీ వాజ్ ఏ ఓపెన్ మైండెడ్ ఫిలాసఫర్. అంబేద్కర్తో విభేదం ఉంటే అంబేద్కర్ గారు నాకు ఈ విషయంలో మీతో నాకు విభేదం ఉంది, నేను మీరు చెప్పినట్టు ఆ అభిప్రాయంతో నేను అంగీకరించని చెప్పండి. ఒక గాంధీ తప్ప భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా ఓపెన్గా కులం మీద మాట్లాడలే, కనీసం రాయలే. ఆయన హరిజన్ పత్రికలో రాసిండు, యంగ్ ఇండియాలో రాసిండు కాబట్టి ఇప్పుడు గాంధీని మనం విమర్శించగలుగుతున్నాం. ఏం రాసిండు అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయన బలంగా తన ఒపీనియన్ చెప్పగలిగిండు. అంటే దేశంలో ఒక పెద్ద ఉద్యమం వచ్చి అంబేద్కర్ చాలా పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమం నిర్మాణం చేస్తుంటే అంబేద్కర్ యొక్క రాజకీయ ఉద్యమం స్పందించడం ఉన్నది చూడు, ఆ మాత్రమే గాంధీ చేయగలిగింది కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయలే. సో ఆ రకంగా చూసినప్పుడు రాజకీయ కోణం కావచ్చు, సామాజిక కోణం కావచ్చు, ఆర్థిక కోణం కావచ్చు, ముఖ్యంగా స్త్రీల పట్ల దేశాంతర ఉద్యమంలో గాంధీ లేకపోతే అసలు సామాన్య స్త్రీలు ఎందుకు ఉద్యమంలోకి వస్తారు? సరోజిని నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ రాజకీయాల్లోకి ఎట్లా రాగలిగారు? ఆనాడు చాలా సనాతన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్ వాజ్ ఓన్లీ గాంధీ హూ ఇన్స్పైర్డ్ సెవరల్ ఫ్యామిలీస్. అట్లా స్త్రీలను అయితే
మౌలికంగా మరి గాంధీ మరి ఈ సమాజానికి ఎట్లు ఉపయోగపడాలి, గాంధీని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇందాక మనం చర్చించినాము. కానీ గాంధీని ఇప్పుడున్న సమాజానికి అన్వయించుకొని చూసినప్పుడు రాజకీయాల్లో రావాల్సిన మార్పులు ఏందనండి. రాజకీయ వ్యవస్థ అంతా కూడా మొత్తం డబ్బు మయమైపోయింది, రియల్ ఎస్టేట్ మయమైపోయింది, కోర్టులు పెడితే తప్ప ప్రజాప్రతినిధులు ఎన్నికలు కాలేని పరిస్థితులు వచ్చింది. గాంధీ అట్లాంటి వాటిని కోరుకోలేదు. గాంధీ చాలా డీసెంట్రలైజ్డ్ పొలిటికల్ పవర్ అన్నాడు, డీసెంట్రలైజ్డ్ ఆస్తిని పంచాలన్నాడు. అయితే ఇక్కడ లాస్ట్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గాంధీకి అంబేద్కర్కి ఉన్నటువంటి ఒక మౌలికమైన తేడా ఏంటంటే, గాంధీ కేవలం నైతిక రాజకీయాలను బాగా ప్రోత్సహించాడు. అంటే పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు అనమాట. మీరు సంపాదించిన సంపాదనలు కొంత ప్రజలకు ఖర్చు పెట్టండి, దాన్నే ట్రస్ట్షిప్ అంటారు, ధర్మకర్తృత్వం అంటారు. నీకున్నది నీ దాంట్లో కొంత ఈవంటే ఎందుకు ఇస్తారు? అంబేద్కర్ ఏమంటాడంటే, ఈ నైతిక రాజకీయాలు భారతదేశంలో పనిచేయవు. అంబేద్కర్ అందుకనే రాజ్యమే బాధితుడికి అండగా నిలబడాలని అంబేద్కర్ వాదించాడు. సో అంబేద్కర్ ఏమో ప్రాతినిధ్య రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, గాంధీ నైతిక రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. బట్ వీళ్ళిద్దరి మధ్య అనేక అంశాలలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాళ్ళిద్దరు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పనిచేసి దేశంలో ఒక జాతీయత నిర్మాణం కోసం పనిచేశారు. చివరగా గాంధీ ఒక జాతీయ నాయకుడిగా, ఒక జాతి పితాగా, మహాత్మా అనేటువంటి బిరుదును చరిత్రకారుల్లో రెండు అభిప్రాయాలు. ఒకటి యాక్చువల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిసారిగా మహాత్మా అని పిలిచినని కొంతమంది చెప్తారు, కొంతమంది ప్రజలే అతను మహాత్మా. ఏదేమైనప్పటికీ మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా గాంధీ బికెమ్ మహాత్మా, గాంధీ బికెమ్ ఫాదర్ ఆఫ్ ఇండియా. సో ఆ కాంటెక్స్ట్లోనైనా ఇవాళ యువత ఆలోచించాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. గాంధీ జయంతిని గింత సప్పగా ఒక ఈ రకంగా ఒక అప్రధానమైన అంశంగా చూడడం మాత్రం నాకైతే వ్యక్తిగతంగా నచ్చట్లేదు. అధికారంలో ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఒక జాతీయ నాయకుడిని, ఒక జాతిపితాను గౌరవించవలసిన పద్ధతులు అయితే రావట్లేదు. బహుశా కనీసం రాబోయే కాలంలోనైనా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, గాంధీ పట్ల మనకు అనేక రకమైనటువంటి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, గాంధీని అంత మాత్రం చేత పూర్తిగా కొట్టిపారేయకూడదు, గాంధీని తప్పుగా అర్థం చేసుకోకూడదు. గాంధీ నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. గాంధీ నుంచి నేర్చుకోవాల్సింది అంటే సామాన్యంగా సాదాసీదగా బతకడం ఎట్లాగా, సత్యాన్ని మాట్లాడడం ఎట్లాగా, సత్యాన్ని కట్టుబడి, సత్యాన్వేషణ, సత్యశోధక్, సత్యాగ్రహము. తర్వాత ఏదైనా సాధించుకోవాలనుకుంటే అమ్మ నాన్నను వాళ్ళు కష్టాల్లో ఉన్న పర్లేదు కానీ నాకు అప్పు చేసిన బండి కొనియమని అడగడం కాదు, వ్యవస్థను అర్థం చేసుకుని బతకాలని. ఇట్లాంటి అంటే మన చిన్న సమస్య నుంచి దేశానికి సంబంధించిన విషయం వరకు కూడా ఇవాళ ఎందుకు మరి నెల్సన్ మండేలకు ఆయన ఆదర్శవంతమైంది కదా, మార్టిన్ లూథర్ కింగ్ ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నాడు కదా, ఆంగ్ సాంగ్ సూకీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసింది కదా. కాబట్టి గాంధీని పూర్తిగా కొట్టిపారేయకూడదు. గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. బట్ 1948 ఆయన చనిపోయిన తర్వాత 50-60 వరకు గాంధీ ఈ దేశాన్ని బాగా ప్రభావితం చేసినాడు. 70-80 నుంచి అంబేద్కర్ ప్రభావితం చేస్తున్నాడు. ఒకప్పుడు గాంధీ విగ్రహం లేని ఊరు లేదు. ఇవాళ గాంధీని మించి అంబేద్కర్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తాత్వికంగా ఆలోచించినప్పుడు, ఆచరణాత్మకంగా ఆలోచించినప్పుడు గాంధీతో పోల్చుకుంటే అంబేద్కర్ చాలా గ్రేట్గా పనిచేసింది కాబట్టి అలా వెళ్ళిపోయింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాంధీని మనం ఇంకా చాలా లోతుగా అధ్యయనం చేయాలి. గాంధీని విమర్శించడం కోసమైనా, సద్విమర్శ చేయడానికైనా కూడా ఇంకా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అధ్యయనం చేసి గాంధీని ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈరోజు గాంధీకి సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనే విషయంలో కూలంకుషంగా మనతో వివరించడం జరిగింది. గాంధీకి అంబేద్కర్కు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంబేద్కర్ వాదులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, తర్వాత జిన్నాతో ఉన్నటువంటి భేదాలు, లేదంటే తిలక్ పటేల్తో ఉన్నటువంటి భేదము, వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఆయనతో క్లాషెస్ రావడం జరిగింది. ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం భగత్ సింగ్ విషయంలో, అంబేద్కర్ విషయంలో, జిన్నా విషయంలో, పటేల్ విషయంలో, అలాగే తిలక్ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల చివరికి ఆయన చనిపోయేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయనే విషయాలన్నిటి మీద మనకు పూర్తి స్థాయిలో నాగం కుమారస్వామి అన్న పాలమూరు యూనివర్సిటీ నుండి వచ్చి ఈ విషయాలన్నింటినీ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. మరి గాంధీ జయంతికి సంబంధించినటువంటి విషయంలో, ఏ మహనీయునికి సంబంధించినటువంటి విషయంలో అయినా వాళ్ళు చెప్పినటువంటి విషయాలలో ఏవైతే వ్యతిరేకతలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పిన మంచి అంశాలు ఏవైతే వాటిని తీసుకొని మనం ముందు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.